ఉన్నారు కదా ఉషారాణి, జానకి గారు. సరే, నేను చేస్తాను పర్వాలేదు, మరి. మీరు చేయండి. రైట్. నీకే ప్రథమ హరి తాంబూలం. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ గణేశాయ నమః. ఓం సహనావతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజోస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యే కేశవం బాదరాయణం సంస్కృత భాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం గుకారస్త్వంధకారో వైరుకారస్తన్నివర్తకః అంధకార నిరోధిత్వాత్ గురురిత్యభిధీయతే. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాం. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం తత్సత్. ఇవాల్టి ఈ 95వ దశకం ధ్యాన యోగము మోక్ష ప్రాప్తి మార్గము అనే శీర్షికతో ఉన్నది. ఇది కొద్దిగా వేదాంతానికి కొద్దిగా ఏంటండి రండి, బాగా మొత్తం వేదాంతానికి సంబంధించినది. వేదాంతంలో ఆ భక్తి మార్గము ఇప్పుడు ఇందులో చదువుతూ ఉంటే మనకి భక్తి మార్గము ఎంత సులువైనది అనిపిస్తుంది. భక్తి మార్గంలో వెళ్ళటము మోక్షానికి ఎంత తేలికగా ఆ దారి చూపిస్తుంది అనేది తెలుస్తుంది. అయితే ఈ దాంట్లో ముందులో ఉన్నటువంటి ఒక 2-3 శ్లోకాలు మాత్రము చాలా డీప్ వేదాంత చర్చను గురించి ఉన్నాయి. అవి మరి నేను ఎంతవరకు చెప్పగలనో నాకు తెలీదు. ఎందుకంటే నేను వేదాంతం చదువుకోలేదు ఎప్పుడు కూడాను. తర్కశాస్త్రాలు అవి నేను ఊరికే ఏదో పాఠం చెప్పడానికి కావాల్సినంత మేర చదివానే కానీ అధికంగా అయితే ఈ చదవలేదు. ఇందులో నాకు అర్థమైనంత వరకు చెప్తాను. లేనివి ఈ పుస్తకంలో చూసే అదృష్టవశాత్తు కృష్ణమూర్తి గారు పంపించిన తాడేపల్లి వారి పుస్తకం ఉంది కాబట్టి అది చేతిలో పెట్టుకొని ముందుకి సాగుతాను. ధ్యాన యోగము మోక్ష ప్రాప్తి మార్గము అని దీని శీర్షిక. ఆదౌ హరైణ్య గర్భి తనుం అవికల జీవాత్మికాం ఆస్థితః త్వం జీవత్వం ప్రాప్య మాయా గుణగణ ఖచ్చితః వర్తసే విశ్వయోనే తత్రోద్ధతేన సత్వేన తం గుణయుగలం భక్తిభావం గతేన చిత్వా సత్వం చ హిత్వా పునరనుపహితః వర్తితాహే త్వామేవ. సరే, త్వమేవ. ఆదౌ హరైణ్య గర్భీం తనుం
అవికల జీవాత్మిక ఆస్థితస్త్వం జీవత్వం ప్రాప్య మాయాగుణ గణ ఖచ్చిత వర్తసే విశ్వయోనే తత్రోద్ధృతేన సత్వేన చ గుణ యుగలం భక్తిభావం గతేన చిత్వా సత్వం చ హిత్వా పునరనుపహితః వర్తితాహే త్వమేవ. ఈ వేదాంత పరిభాషలో సమిష్టి చైతన్యము, వ్యష్టి చైతన్యము అని రెండు రకాలైనటువంటి చైతన్యాలు. చైతన్యము యొక్క స్వరూపం. సమిష్టి చైతన్యము అంటే ఒక రెండు కూడా అజ్ఞానంవే. అజ్ఞాన సమిష్టి చైతన్యమేమో ఒక సముదాయాత్మకమైనది. వ్యష్టి చైతన్యమేమో విడివిడిగా అయినది. అంటే సమిష్టి అంటే ఒక అడవి చూస్తే మనము పలానాది చూసి అడవి అనుకుంటాం, పలానా కమ్యూనిటీ అనుకుంటాం అనేది సమిష్టి. కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే విడివిడిగా బ్లాక్స్ ఉంటాయి, విడివిడిగా చెట్లు ఉంటాయి, మధ్యలో భూమి కూడా ఉంటుంది. అదేమో వ్యష్టి అంటే విడివిడిగా ఉండేది. ఈ సమిష్టిగా ఉండేటటువంటి స్వరూపాన్ని, ఆ పరబ్రహ్మ యొక్క సమిష్టి అయినటువంటి స్వరూపాన్ని హిరణ్య గర్భము అని అంటారు. సూత్రాత్మ హిరణ్య గర్భము అని. వ్యష్టిగా ఉండే రూపాన్ని విరాట్ స్వరూపము అని అంటారు. ఈ రెండింటి గురించి ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఆదౌ ముందుగా త్వం నువ్వు హరైణ్య గర్భీం అంటే హిరణ్య గర్భుడిగా తను అవికల జీవాత్మికాం ఆస్థితః. అవికల వికలం లేకుండా విడివిడిగా కాకుండా ఒక్కటిగా ఒక సమిష్టి ఆత్మగా, సమిష్టి జీవాత్మిక, సమిష్టి అయినటువంటి జీవాత్మికగా విడిగా లేకుండా సమిష్టిగా కలిసి ఉన్నట్లుగా ఒకటే చోట హిరణ్య గర్భి అంటే హిరణ్య గర్భుడిగా ఆస్థితః ఉన్నాడు. అంటే ప్రపంచము సృష్టికి ప్రారంభ సమయంలో నువ్వు ఒక ఒక్కటిగా ఒక హిరణ్య గర్భుడిగా ఉన్నావు. ఒకటిగా ఒకటే పదార్థం లాగా మనకి గుడ్డు ఆకారంలో అని చెప్తారు. ఒక గుడ్డు ఆకారంలో అలా ఉన్నావు. సృష్టి ప్రారంభము ఆదవు సృష్టి ప్రారంభము మధ్యలో అవికలంగా విడివిడిగా కాకుండా, వికలంగా కాకుండా, నా వికలం అవికలం, వికలంగా కాకుండా అంటే విడివిడిగా కాకుండా సమస్తం అంతా ఒక్కటిగా ఒక సమిష్టి సముదాయముగా నువ్వు హిరణ్య గర్భుడిగా అలా ఉన్నావు. అంతా కలిపి ఒకటిగానే ఉన్నావు. ఓ విశ్వయోనే అతన్ని అడ్రస్ చేయటమే విశ్వయోనే. విశ్వమంతా ప్రపంచమంతా కూడా అతని యోని అందే ఉన్నది. అటువంటి ఓ కృష్ణ పరమాత్మ నువ్వు హిరణ్య గర్భుడిగా అవికలమైనటువంటి తనువుగా, శరీరముగా, సమిష్టి స్వరూపముగా మొట్టమొదటగా ఉన్నావు. తరువాత జీవత్వం ప్రాప్య మాయా గుణగణి ఖచ్చిత వర్తసే. ఆ తర్వాత మొదట అలా సమిష్టి జీవాత్మగా ఉన్నా, మళ్ళీ జీవత్వం ప్రాప్య మళ్ళీ జీవత్వాన్ని పొంది అంటే ఒక సాంసారికమైనటువంటి బంధనాలు పొంది మాయా గుణగణ ఖచ్చిత వర్తసే. మాయ చేత గుణగణ ఖచ్చిత సత్వరజస్తమో తమము అనేటటువంటి 3 రకాలైనటువంటి గుణాలతోటి కలిసి కూడిన వాడివి అయ్యావు. సాంఖ్య శాస్త్రంలో కూడా అలానే చెప్తారు. సత్వరజస్తమో గుణాలు 3 కూడా ఒకటిగా ఉన్నప్పుడు అది పురుషుడు పరమాత్మ. సత్వరజస్తమో గుణాలలో హెచ్చు తగ్గులు ఏర్పడినప్పుడు ప్రకృతి ఏర్పడుతుంది. ప్రకృతి నుంచి మహత్తు ఇవన్నీ కూడా ఏర్పడతాయని సాంఖ్యశాస్త్రం కూడా చెబుతుంది. అలా నువ్వు మాయా గుణగణ ఖచ్చితుడివి అయ్యావు. మాయాతో ఏర్పడినటువంటి సత్వరజస్తమో గుణములు కలవాడివిగా
వ్యష్టి రూపముగా అయ్యావు. అంతకు ముందంతా నువ్వు సమిష్టిగా అంతా నువ్వు ఒక్కటిగానే ఉన్నావు. కానీ తరువాత జీవత్వం ప్రాప్య జీవత్వాన్ని పొంది అంటే ఒక బంధన జీ జీవించాలి అనేటటువంటి బంధన ఒక సాంసారికమైనటువంటి బంధనాలు పొంది వ్యష్టిగా ఒక్కొక్కటి విడివిడిగా నువ్వు సత్వరజస్తమో గుణముల తో నిండిన వాడవు అయ్యావు ఓ విశ్వయోనే. అక్కడ అప్పుడు తత్రోద్ధతేన సత్వేన భక్తిభావం గతేన తత్ర తత్ర అక్కడ ఆ సత్వరజస్తమో గుణాలని సత్వరజస్తమో గుణములు 3 గుణములలో సత్వేన ఉద్ధృతైన సత్వగుణము సత్వగుణము, రజోగుణము, తమో గుణము. సత్వగుణము సాత్వికమైనటువంటి భావనలతో ఉండేది. రజోగుణము ప్రేరేపకముగా ఉత్సాహము ప్రేరేపకముగా ఉండేది. తమో గుణము అనేది నిస్సత్తువుగా నిస్తబ్దంగా ఉండేటటువంటిది తమో గుణం. అయితే ఇందులో సత్వగుణము ఉధృతేన భక్తిభావం గతేన ఆ సత్వగుణము ప్రజ్వరిల్లినప్పుడు సత్వగుణము అధికము అయినప్పుడు ఉధృతమైనప్పుడు అధికమైనప్పుడు భక్తిభావం గతే భక్తిభావం అది భక్తిభావంగా మారుతుంది. ఎప్పుడైతే సత్వగుణం అధికమవుతుందో అది సత్వభావంగా అది భక్తిభావంగా ప్రజ్వరిల్లుతుంది. కానీ మళ్ళీ ఈ గుణ యుగళం ఆ సత్వభావాన్ని తీసేసిన తర్వాత మిగతా 2 ఉన్న గుణగణములు ఆ సత్వభావంలో సత్వభావము ఉద్ధృతమైనటువంటి స్థాయిలో అధికమైనటువంటి స్థాయిలో భక్తి భావాన్ని పొంది భక్తి యొక్క ప్రేరేపణ అధికము అయ్యి గుణయుగళం ఆ మిగతా 2 గుణములు రజస్తమో గుణములను చిత్వా వాటిని అణిచివేసి వాటిని చిత్వ అంటే నరికివేసి అంటే మనం ఇక్కడ అణిచివేసి అని చెప్పుకున్నాం. ఆ భక్తిభావము పొంది సత్వగుణము అధికమవటం చేత సత్వగుణం యొక్క ఉద్ధృతత్వము చేత భక్తిభావము పెరిగి ఆ భక్తిభావము వల్ల సత్వతమో రజస్తమో గుణాలు 2 కూడా చిత్వా అవి నరికివేయబడ్డాయి. కానీ మళ్ళీ సత్వం హిత్వా మళ్ళీ ఆ సత్వాన్ని హిత్వా సత్వగుణాన్ని కూడా హిత్వా వదిలి వేసి సత్వగుణం వల్ల భక్తిభావం వచ్చింది. భక్తిభావం రావడం వల్ల రజస్తమో గుణములు అణిచివేయబడ్డాయి. కానీ ఆ సత్వాన్ని కూడా హిత్వా వదిలి అణిచి వేసి పునః అనుపహిత వర్తితావహే త్వమేవ మళ్ళీ నువ్వే ఈ సత్వగుణ నువ్వే హిరణ్యగర్భుడిగా సమిష్టి రూపంగా ఉన్నావు. నువ్వే మళ్ళీ సృష్టి చెయ్యాలి అనేటటువంటి కోరికతోటి జీవత్వాన్ని పొంది సృష్టి చెయ్యాలనేటటువంటి కోరికతోటి వ్యష్టి రూపాన్ని పొందావు. వ్యష్టి రూపాన్ని పొందిన వాడివి మళ్ళీ ఆ సత్వగుణాన్ని అధికం చేసి భక్తిభావాన్ని ప్రేరేపించి భక్తిభావం చేత రజస్తమో గుణాలని అణిచివేశావు. మళ్ళీ ఆ సత్వగుణాన్ని కూడా మళ్ళా హిత్వా తొలగించి వదిలి వేసి పునః తిరిగి అనుపహిత త్వం ఏవ నువ్వే మళ్ళీ అనుపహిత ఉపాధి రహితుడు ఒక రూపము లేనటువంటి వాడవు అయి వర్తిత అటువంటి నిన్ను నేను ప్రార్థించదను. అలా నీకు ఆ అనుపహితమైనటువంటి రూపం ఏదైతే ఉందో ఉపాధి లేనటువంటి రూపం ఏదైతే ఉందో ఆ రూపంలోనే నేను నిన్ను ధ్యానిస్తాను. ఆ రూపంలోనే నేను నిన్ను చూసుకుంటాను అంటున్నాడు. అంటే ఉపాధి అంటే ఉపాధి చైతన్యము అంటే ఇప్పుడు నీళ్లు సముద్రం ఉంది. నీళ్లున్నాయి. నీళ్లు
నీళ్లు విడిగా ఉన్నాయి. ఇగ ఆ నీళ్ళని ఒక చెంబులోకి తీసుకున్నారనుకోండి. ఆ నీళ్ళు చెంబులో ఉన్న నీరు వేరు, సముద్రంలో ఉన్నటువంటి నీరు వేరవుతుంది. కానీ ఎప్పుడైతే ఈ చెంబు లేదా కుండని పగలగొట్టేస్తే, ఆ నీరంతా కూడా మొత్తం నీటిలలో కలిసిపోయి, ఈ నీరు ఏదో, ఆ నీరు ఏదో తెలియకుండా అయిపోతుంది. ఆహ్, అడ్డంగా వస్తున్నటువంటి తెరలాగా వస్తున్న దానిని ఉపాధి అంటారు. అట్లానే ఆకాశం అనేది అన్నిటికన్నా పంచభూతాలన్నిట్లలో కూడా అధికమైనది ఆకాశం. ఆకాశము ఎటువంటిది అంటే ఆకాశం ప్రతి చోట ఉంటుంది. ఆకాశం లేని చోటు లేదు. ప్రతి చోట ఉన్నటువంటి ఆకాశము మనం ఒక కుండ తీసుకొస్తే, ఆ కుండలో కూడా ఆకాశం ఉంటుంది. కుండ పగలగొట్టినప్పుడు ఆకాశంలో లీనము అయిపోతుంది. ఈ కుండ అనేటటువంటిది ఒక ఉపాధి. అలాగే పరమాత్మ అనేవాడు అన్ని చోట్ల ఆయనే ఉంటాడు. అందుకనే విశ్వయోనే అన్నాడు. ఆ విశ్వయోని అయినటువంటి పరమాత్ముడు అంతటా ఆయనే ఉన్నాడు. అయితే ఆయన ఉన్న అతను సమిష్టిగా ఉన్నప్పుడు అంతా ఒక్కటిగా ఉన్నాడు. సమిష్టిగా ఉన్నవాడు జీవాత్మల రూపాన్ని పొంది రకరకాలుగా రకరకాలైనటువంటి రూపాలు పొందాడు. మనుష్యులుగా, పశువులుగా, పర్వతాలుగా, వృక్షాలుగా ఇలా రకరకాల ఆయన పొందనటువంటి రూపము లేదు. అలా రకరకాలైనటువంటి రూపాలన్నింటినీ పొందాడు వ్యష్టిగా. రకరకాల రూపాల్ని పొందాడు. ఈ రూపాలన్నింటినీ కూడా ఉపాధులు అంటారు. ఇవన్నిట్లలో ఉన్నది పరమాత్మే. ఈ ఈ రూపము ఈ పైన సూపర్ఫిషియల్‌గా ఉన్నటువంటి ఈ రూపాన్ని తీసేస్తే, ఉపాధిని తీసేస్తే ఆత్మ పరమాత్మలో లయమైపోతుంది. ఆత్మ ప ఈ కప్పివేసి ఉన్నటువంటి ఆహ్, ఆహ్, చైతన్యాన్ని ఉపాధి అని అంటారు. అయితే దీన్ని ఉపహితము అంటారు. కప్పి వేయబడినటువంటిది. కానీ నేను నిన్ను అనుపహితమైనటువంటి నాకు ఆ సత్వగుణము కన్నా కూడా అనుపహితమైనటువంటి నీ రూపం. నీ ఏది కప్పి ఉంచనటువంటి ఈ దేని చేత కప్పబడనటువంటి ఉపాధి రహితమైనటువంటి నిన్ను త్వం ఏవ నిన్నే నేను వర్తితాహే నిన్ను నేను ధ్యానించెదను. నిన్నే నేను చూసేదను. నీ యొక్కటువంటి ఆ రూపాన్ని గురించే నేను ధ్యానము చేస్తాను. అందులోనే నేను ఉంటాను. ఆ రూపంలోనే నీ యొక్కటువంటి సమిష్టి రూపం ఏదైతే ఉందో ఆ రూపంలోనే నేను నిన్ను భావించుకుంటాను అని ఇక్కడ ఆహ్, నారాయణ భట్టాత్రి చెప్తూ ఉన్నాడు. ఎంత అర్థమైందో ఏమో నేనేమి చెప్పలేను. ఉ ఉపాధి ఉ ఉపాధి రహితుడుగా అంటే ఏ ఏ రకమైన ఒక చెట్టుగా గాని, ఒక పుట్టగా గాని, ఒక కృష్ణుడిగా గాని, ఓ రాముడుగా గాని, ఇలా ఏ రూపము లేకుండా కేవలము పరమాత్మగా ఉన్నప్పుడు పరమాత్మగా ఆహ్, ఏ ఏ ఆచ్ఛాదనము లేనటువంటి సమిష్టి రూపంగా పరిపూర్ణమైనటువంటి బ్రహ్మముగా ఉన్నటువంటి ఆ పరమాత్మగా ఉన్నటువంటి నిన్ను నీళ్ళు నేను ధ్యానిస్తూ ఆ నీలోనే నేను ఐక్యం పొందాలి అనుకుంటున్నాను. ఆ నిన్నే నేను చెందుదామనుకొని భావిస్తూ ఉన్నాను. అంటే నాకు ఈ మధ్యలో వచ్చినటువంటి ఇవేమీ వద్దు. ఇవన్నీ వదిలేసి ఈ స స సమి నీ సమిష్టి మొట్టమొదట సృష్టి ఆరంభానికి పూర్వము నువ్వు ఏ ఏ స్థితిలో అయితే ఉన్నావో, ఆ స్థితికి నేను చెందుతాను. ఆ స్థితికి నేను పొందుతాను. అందులో ఆహ్, ఆహ్, నువ్వు నేనుగా జీవిస్తాను అని విన్నవించుకుంటున్నాడు. విన్నంత వరకు బానే ఉంటుంది. మళ్ళీ తర్వాత ఆలోచిస్తే కొంచెం కష్టమైతుంది. సత్వోన్మేషాత్ కదాచిత్ ఖలు విషయరసే బోధే అపి భూమన్ భూయోప్యేషు ప్రవృత్తిః స్తమసి ప్రవృత్తి సత్తమసి రజసి ఆహ్, సతమసి రజసి ప్రోద్ధతే దుర్నివార
చిత్తం తావత్ గుణాశ్చ గ్రదితమిహ మిథాస్థాని సర్వాణి రోద్ధుం తుర్యే త్వయ్యేక భక్తి శరణ్యం శరణమితి భవాన్ హంసరూపీ న్యగాదీత్. సత్వోన్మేషాత్ కదాచిత్ ఖలు విషయరసే దోషబోధే అపి భూమన్ భూయోప్యేషు ప్రవృతి సత్తమసి రజసి ప్రోద్ధతే దుర్నివార చిత్తం తావద్గుణా గ్రతితమితి ఇహ మిథాస్థాని సర్వాణి రోద్ధుం తుర్యే త్వయ్యేక భక్తి శరణమితి భవాన్ హంసరూపీ న్యగాదీత్. ఇక్కడ ఈ ఈ హంస రూపములో భగవంతుడు ఆ హంస పరమహంస అని అంటారు. పరమహంస హంస పదము తిరగవేస్తే తిరగవేస్తే కాదు, హంస అనేటటువంటి పదము పరమాత్మ యొక్క నిరాకార నిరావరణ నిరంజనమైనటువంటి రూపముగా, స్వచ్ఛమైనటువంటి రూపముగా చెప్తారు. అది పాలని నీళ్ళని వేరు చేయగలిగినటువంటి స్వభావము కలిగినటువంటి ఆ హంస యొక్క స్వరూపము భగవంతుడు అని చెప్తాడు. ఆ భగవంతుని రూపంగా భవాన్ న్యగాదీత్, భవాన్ హంసరూపీ న్యగాదీత్, భవాన్ నువ్వు హంసరూపిగా న్యగాదీత్ ఈ విధంగా చెప్పావు. ఏమని చెప్పావు? సత్వోన్మేషాత్, ఎప్పుడైతే సత్వము ఉన్మేషాత్ సత్వగుణము అధికము అయినప్పుడు, అధికము అయినప్పుడు, ఉద్ధృతముగా ఉన్నప్పుడు కూడా కదాచిత్ ఒక్కొక్కసారి అది సత్వగుణము నాలో అధికంగా ఉంది, నాలో అధికంగా ఉన్నప్పటికీ కూడా ఆ సత్వగుణము ఉన్మేషాత్ అది అధికము అయినప్పటికీ కూడా కదాచిత్ కలు అయినప్పటికీ ఒక్కొక్కసారి విషయరసే దోషబోధే అపి, విషయరసే ఇంద్రియముల యొక్క సారము దోషబోధే అపి, అది ఆ ఇంద్రియముల యొక్క చర్య, ఇంద్రియముల యొక్క విషయము, ఆ విషయ రసము, విషరసమైనటువంటి ఆ విషయ రసము ఇంద్రియములతో కూడినది. దోషబోధే అపి, అది దోషాలతోటి కూడి ఉన్నది అయినప్పటికీ కూడా భూమన్ ఓ పరమాత్మ, ఓ సర్వాంతర్వ్యామి, సర్వత్ర వ్యాపించి ఉన్నటువంటి వాడ, ఆ విషయరసే దోషబోధే అపి, ఆ విషయరసము ఇంద్రియముల యొక్క సారము దోషబోధము అయినప్పటికీ కూడా, దోషాలన్నింటినీ చూపించేది అయినప్పటికీ కూడా, ఇంద్రియముల జ్ఞానము ఎప్పుడు కూడా ఇంద్రియముల యొక్క స్వరూపము, ఇంద్రియముల యొక్క బోధ ఎప్పుడు కూడా చంచలమైనటువంటి స్థితికి తీసుకొని వెడుతుంది. అటువంటి దోషములతోటి లోపములతోటి కూడి ఉన్నది అయినప్పటికీ కూడా భూయోప్యేషు ప్రవృత్తి సత్తమసి రజసి ప్రోద్ధతే దుర్నివార. ఏం చేతంటే ఈ సత్వరజస్తమో గుణములు, రజస్తమో గుణములు అణిచివేయబడ్డాయి. సత్వగుణము ఉంది, సత్వగుణం మూలాన భక్తిభావము పెరుగుతూ ఉన్నది. భక్తిభావము వల్ల పరమాత్మకి చేరువుగా వెళ్ళడానికి అవకాశం వస్తున్నది. కానీ రజస్తమో గుణములు అణిచి అలా ఉన్నాయి. కానీ ఆ సత్వరజస్తమో గుణములు, రజస్తమో గుణములు ఏమైతాయి? అప్పుడప్పుడు అవి కూడా తమసి రజసి, ఆ తమో గుణము మరి రజోగుణము ప్రోద్ధతే, అవి అప్పుడప్పుడు పెరిగి ఉధృతం, అవి కూడా పెరిగి దుర్నివారాహ, అవి నివారింపలేనివి అవుతాయి. ఆ విషయ వాంఛలతో కూడి ఉండడం చేత, విషయ రసములతో కూడి ఉండడం చేత, ఆ విషయ రసముతో కూడి ఆ విషయవాంఛలు ఇంద్రియముల యొక్క లోనయ్యి ఈ రజస్తమో గుణములు కూడా దుర్నివారము అయ్యి, అంటే నిలపరానివి అయ్యి, అవి భూయోపేష ప్రవృత్తి, వాటి ప్రవృత్తి ఏదైతే ఉందో
ఆ ఇంద్రియ సుఖముల యొక్క ప్రవృత్తి ఏదైతే ఉందో, ఆ ప్రవృత్తి మళ్ళీ కూడా భూయః, భూయః మళ్ళీ పెరుగుతూ ఉంటుంది. ఈ సత్వగుణము వల్ల భక్తిభావము పెంపొందిన ఈ దో దోష దోషాకరములైనటువంటి ఈ ఇంద్రియ వాంఛలతో కూడినటువంటి ఆ సత్వ ర ర రజస్తమో గుణములు ఏవైతే ఉన్నాయో అవి 2 కూడా అప్పుడప్పుడు కదాచిత్ అప్పుడప్పుడు ప్రతి మనిషిలో గూడా మనం అనుకుంటాము. చాలా మ హ్మ్. మనం ఇలాంటి పనిని చెయ్యవద్దు అనుకుంటాము. కానీ ఆ ఇంద్రియముల యొక్క ఆహ్, వాంఛ ఎలా ఉంటుందంటే, ఆ స్వరూపము ఎలా ఉంటుందంటే, అది దోషము అని మనకి తెలుసు. ఇది, ఇది చెప్పడానికి ఇది చెయ్యకూడదు అని మనకి తెలుసు. తెలిసినప్పటికీ కూడా అది దుర్నివార. అది నివారింపడానికి సాధ్యము కానటువంటిది. చాలా అతి కష్టం. సాధ్యం కానిదని కాదు. అతి కష్టం మీద నివారింప దగినటువంటి రజస్తమో గుణముల యొక్క ప్రవృత్తిలోకి భూయః భూయః అపి యేషు ప్రవృత్తి యేషు ఈ వీటి యందు ఈ రెండింటి యందు మళ్ళీ మన ప్రవృత్తి అందులోకే వెడుతుంది. ఆ విషయవాంఛలలోనికే వెడుతూ ఉంటుంది. చిత్తం తావద్ గుణాశ్చ గ్రథితమిహ మిథాస్థాని సర్వాణి రోద్ధు. చిత్తము మన చిత్తము చిత్తమును అంటే మనస్సును ఆహ్, తావత్ గుణాః చ గుణములు. ఈ సత్వ, రజస్, తమో గుణములు 3 గుణములు ఏవైతే ఉన్నాయో, ఆ గుణములన్నీ కూడా ఆహ్, మిథః గ్రథితమిహ. మిథః గ్రథితం. అవి 3 కూడా కలగాపులగంగానే ఉంటాయి. ఆ 3 గుణాలు మనలో విడివిడిగా ఏమీ ఉండవు. 3 గుణాలు మనలో కలిసి కలగాపులగంగా ఉంటాయి. ఆ కలగాపులగంగా ఉన్నటువంటి గుణాలలో మనము ఏం మనము సత్వగుణాన్ని పెంపొందించుకొని రజస్తమో గుణాలన్నీ తగ్గించుకుంటూ ఉండాలి. అణచుకుంటూ ఉండాలి. కానీ అవి అణచడము అసాధ్యమైనటువంటివి. ఒక్కొక్కసారి రజస్తమో గుణాలు ఆహ్, ఆహ్, పైకి లేచి దుర్నివారమయ్యి మళ్ళా ఈ ఇంద్రియ సుఖాలందు ఎ దోషబో దోషబోధమని తెలిసినప్పటికీ కూడా ఆ ఇంద్రియ సుఖాలలోనికి చిత్తము లోనైపోయి అది దాని ఆహ్, ప్రవృత్తి రజస్తమో గుణముల యొక్క ప్రవృత్తిలోకి అవి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ మిథస్థాని తాని ఆ గుణాన్ని ఆ గుణములు ఏవైతే ఉన్నాయో అవి గ్రథితమిహ మితః గ్రథితం. అవి ఒకటి మితః 2 కలిసి గ్రథితం. అవి చుట్టుకొని ఉన్నాయి. అల్లుకొన గ్రథితం అంటే అల్లటం. అల్లబడి ఉన్నాయి. సర్వాణి రోద్ధుం. అలాంటి వాటినన్నింటిని కూడా సర్వాణి అలా హ్మ్. రజస్తమో గుణముల ప్రవృత్తులతోటి కలిసి ఉన్నటువంటి ఆ సత్వగుణ అన్ని అన్నింటినీ కూడా సర్వాణి రోద్ధుం. అన్నింటినీ కూడా రోద్ధుం నిలపడానికి, ఆపటానికి, నివారించడానికి తుర్యే తురీయావస్థలో తురీయావస్థ అంటే 4వ అవస్థ. స్వప్నావస్థ, జాగ్రత్తావస్థ, స్వప్నావస్థ, సుషుప్త్యవస్థ, తుర్యావస్థ అని ప్రతి జీవికి కూడా ప్రతి జీవి 4 యొక్క అవస్థలని పొందుతూ ఉంటాడు. ఆ జాగ్రత్త అవస్థ అంటే మెలకువ ఉన్నటువంటి స్థితి. స్వప్నావస్థ అంటే స్వప్నములో నిద్రిస్తూ ఉన్నటువంటి అవస్థ. ఆ అవస్థలో మనిషి జీవించి ఉంటాడు. మ మ మన చిత్తము మాత్రము ఆహ్, 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 తిరుగుతూనే ఉంటుంది. అంటే మేలుకొనే ఉంటుంది. అలాంటిదే తర్వాతది సుషుప్తి అవస్థ. ఇంకా దీర్ఘమైనటువంటి నిద్ర. 4వది తురీయ అవస్థ. ఆ తురీయ అవస్థ ఏదైతే ఉందో, ఆ తురీయ అవస్థలో 4వదైనటువంటి ఆ తురీయ అవస్థని తురీయ అవస్థలో పరమాత్మని చేరడానికి సాధ్యమైనటువంటి విషయం. అంటే మేలుకొని ఉన్నటువంటి స్థితిలోనే
ఆ నాలుగవదైనటువంటి తురీయమైనటువంటి అవస్థలో పరమాత్మ ఎప్పుడు కూడా స్థిరంగా ఉంటాడు. అటువంటి ఆ తురియే నాలుగవ అవస్థలో త్వయి ఏకభక్తి త్వయి నువ్వు నువ్వు ఆ తురీయావస్థలో ఉన్నప్పుడు ఈ 4 అవస్థలను దాటి తురీయావస్థలో 3 అవస్థలు దాటి తురీయావస్థలో ఉన్నప్పుడు ఏకభక్తి శరణమితి. ఏకభక్తి అందులోనే ఆ ఏకభక్తి అదొక్కటియే అక్కడ ఒక్కటియే భక్తియే శరణమని భక్తియే ఆ భక్తి అందే మనము లీనమై ఉండాలి అని అదియే శరణము అని భవాన్ హంసరూపి జగాదీత్. నువ్వు హంస రూపంలో ఆ సనకాది మహర్షులకట ఆ హంసావతారంలో నువ్వు వాళ్ళందరికీ ఆ సనకాది సనకాది మహర్షులందరికీ కూడా నువ్వు నేర్పించావు. ఆ తురీయావస్థ ఏదైతే ఉందో ఆ తురీయావస్థ లో నీ యందు భక్తి ఒక్కటే శరణ్యము. ప్రతి వారికి కూడాను అది ఒక్కటే నిన్ను పరబ్రహ్మ యొక్క స్థానమైనటువంటి తురీయావస్థ అయినటువంటి ఆ స్థితిలో ఆ స్థితికి చేరటానికి ఆ స్థితి యందు నీ నీ యందు భక్తి కలిగి ఉండడం ఒక్కటియే శరణ్యం. అంతకన్నా త్వయి ఏకభక్తి త్వయి నీ యందు ఏకభక్తి నీ ఏకం అదొక్కటే. ఆ భక్తి కలిగి ఒక్కటి ఉండటం మాత్రమే శరణ్యం తప్ప ఇంకొక వేరొక మార్గము లేదు అని హంసావతారంలో నువ్వు చెప్పి ఉన్నావు అని భక్తి యొక్క ప్రాబల్యము భక్తి యొక్క ప్రాధాన్యతను గురించి ఈ శ్లోకంలో చెప్తున్నాడు. మీరు ఎవరైనా కొంచెం యాడ్ చేయాలనుకుంటే నా దేంట్లోకి కొంచెం చెయ్యొచ్చు. అంటే ఈ 3 అవస్థలు దాటి తురీయ అవస్థని గనక మనము అనుభవంలోనికి తెచ్చుకుంటే అదే మోక్షం. సంతి శ్రేయాంసి వేసుకోండి కొంచెం ఒకసారి చూడండి, నాకు గుర్తు రావట్లా ఉన్నమాట. సంతి శ్రేయాంసి భూయాంస్యపి రుచిభిధయా కర్మిణాం నిర్మితాని క్షుద్రానందాశ్చ సంతాః బహువిధగతయః కృష్ణ తేభ్యో భవేయుః న చ ఆచఖ్యాత సఖ్యే నను మహితతమాం శ్రేయసాం భక్తిమేకాం తావద్భక్త్యానందతుల్యః ఖలు విషయజుషాం సమ్మదః కేన వా స్యాత్. సంతి శ్రేయాంసి భూయాంస్యపి రుచిభిధయ కర్మిణాం నిర్మితాని క్షుద్రానందాశ్చ శాంతాః బహువిధగతయః కృష్ణ తేభ్యో భవేయుః త్వం చ ఆఖ్యాత సఖ్యే నను మహితతమాం శ్రేయసాం భక్తిమేకాం త్వద్భక్త్యా ఆనందతుల్యః ఖలు విషయజుషాం సమ్మదః కేన వా స్యాత్. సఖికి సఖుడైనటువంటి ఉద్ధవుడికి ఏమని బోధ చేసి ఉన్నాడు భగవంతుడు అది చెప్తున్నాడు ఇక్కడ. సంతి శ్రేయాంసి భూయాంస్యపి రుచిభిధయ మానవులకు ఉన్నటువంటి రకరకాలైనటువంటి రుచుల చేత, రుచులు అంటే తినే ఆహారపు రుచులు కాదు, రకరకాలైనటువంటి అభిరుచులు. వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క దాని మీద ఒకళ్ళకి సంగీతం మీద ఇష్టము, ఒకళ్ళకి నృత్యం మీద ఇష్టము, ఒకళ్ళకి కావ్యాల మీద ఇష్టము, ఒకళ్ళకి వంట చేయటం మీద ఇష్టం. ఇట్లా రకరకాలైనటువంటి రుచి విధయ వారి భేదము వేరు వేరు రకరకాలుగా వారికి ఉన్నటువంటి రుచుల చేత అభిలాషలను అనుసరించి వాళ్ళ యొక్క అభిరుచిని అనుసరించి భూయాంస్యపి శ్రేయాంసి సంతి కర్మిణాం ఆ కర్మ చేసేటటువంటి వారికి భూయాంసపి శ్రేయాంసి
భూయాంస్యపి అనేకమైనటువంటి శ్రేయస్సులన్నీ, శ్రేయో మార్గాలన్నీ కూడా అనేకమైన శ్రేయో మార్గాలు నిర్మితాని సంతి, నిర్మింపబడి ఉన్నాయి. వాళ్ళకి భక్తులు భక్తులు ఏ విధంగా చేయాలనుకుంటున్నారో, వాళ్ళ అభిరుచి ఏ రకంగా ఉందో, ఆ అభిరుచికి తగినటువంటి విధంగా అనేకమైనటువంటి మార్గాలు శ్రేయో మార్గాలు శ్రేయో మార్గాలు ప్రవర్తిల్లుతూ ఉన్నాయి. అవన్నీ కూడా నిర్మింపబడ్డాయి. శ్రవణ శ్రవణ వ శ్రవణం ఉంది. తర్వాత దాస్యం ఉంది, సఖ్యం ఉంది. ఇలా రకరకాలైనటువంటి మార్గాలు శ్రేయో మార్గాలు. అంటే అన్నీ కూడా మంచిని చూపించేవి. మంచిని చూపించేటటువంటి మార్గాలు చాలా ఉన్నాయి. కర్మిణాం చేయదలుచుకున్నటువంటి వారికి, కర్మ చేసేటటువంటి వారికి, ఆ కర్మలను అనుసరించేటటువంటి మానవులకు వాళ్ళకి తగినటువంటి విధంగా వాళ్ళ రుచికి, వాళ్ళ అభిరుచికి, వాళ్ళ ఇంట్రెస్ట్‌కి తగినటువంటి విధంగా రకరకాలైనటువంటి వాళ్ళకి శుభం చేసేటటువంటి, వాళ్ళ అభ్యుదయానికి చేకూర్చేటటువంటి మార్గాలు, అనేకమైన మార్గాలు నిర్మింపబడ్డాయి. తేభ్యః వారి చేతనే క్షుద్రానందాశ్చ శాంతాః బహువిధగతయః అపి భవేయుః. అలానే ఇవాళ ఏ విధంగా అయితే శ్రేయో మార్గాలు అనేకమైనటువంటి విధంగా ఉన్నాయో, అంటే మనకి పతంజలి యోగ మార్గము ఇచ్చాడు. అలా రకరకాలైనటువంటి మార్గాలు సూచించి ఈ ఉన్నారు. సా సా సాంఖ్యతత్వవేత్తలు నిత్యానిత్య వస్తు వివేక జ్ఞానం కలిగితే అదే మోక్షము అని చెప్పారు. ఇట్లా రకరకాలైనటువంటి మార్గాలు, తర్వాత నవవిధ భక్తి మార్గాలు సూచించారు. మన పూర్వాచార్యులు ఈ విషయం గురించి చాలా చర్చించినటువంటి వాళ్ళు. వాళ్ళకి ఎవ్వరిని గూడా నువ్వు ఈ ఈ మార్గంలోనే వెళ్ళు, నువ్వు ఇలానే వెళ్ళు, నువ్వు ఈ ఈ భజన మాత్రమే చెయ్యి, ఇది చేయవద్దు, అట్లాంటివన్నీ ఏమీ చెప్పలేదు. నీ మనస్సుకి తోచినటువంటి విధమైనటువంటి మార్గాన్ని ఎంచుకో. నీ అభిరుచికి తగినటువంటి, నీ కోరికకి తగినటువంటి మార్గాన్ని ఈ ఈ ఎంచుకో. ఎంచుకొని ఆ మార్గంలో శ్రేయస్సును, అభ్యుదయాన్ని పొందు అని చెప్పి ఉన్నారు మనకి పూర్వాచార్యులు. అలానే వాళ్ళ వాళ్ళ సూచించినటువంటి మార్గాల్లోనే తేభ్యః, వాళ్ళు సూచించిన మార్గంలోనే ఇంకా బహువిధ గతయః అనేకమైన ఇతరాలు కూడా ఉన్నాయి. క్షుద్రానందాశ్చ శాంతాః. క్షుద్రానందం, క్షుద్రానందం కలిగించేవి కూడా. అంటే హ్మ్. క్షుద్రమైనటువంటివి, నీచమైనటువంటివి, నీచం అంటే దుఃఖం. దుఃఖాన్ని కలిగించేటటువంటివి, ఆహ్, ఆహ్, కొద్దిపాటిలోనే సంతోషాన్ని, కొద్ది మాత్రానికే సంతోషాన్ని కలిగించేటటువంటివి శాంతాః. సా శాంతాః అందంతో కూడినవి. అంటే సా అందముతో కూడినవి. అంటే ఇవాళ ఇవాళ ఐస్ క్రీమ్ తిన్నాను అనంటే దాని ఆనందం ఎంతసేపు ఉంటుంది? ఆనందం అంతమైపోయేది. అలానే ఇంకోటేదో చేశాను అంటే దానివల్ల ఆ ఆనందానికి అంతు ఉంది. అలాంటి అంతు ఉన్నటువంటి సా అంత స స అంత అంతముతో కూడినవి. అంటే చివరతో కూడినవి. అంటే శాశ్వతమైనది కానిది. అశాశ్వతమైనటువంటివి, క్షుద్రమైనటువంటి ఆనందాలు, స్వల్ప సుఖాన్ని ఇచ్చేటటువంటివి ఆయన బహువిధ గతయః భవేయుః. అనేకమైనటువంటి బహువిధ గతయః, అనేకమైన విధానాలు కూడా ఉన్నాయి. ఈవెన్ స్వర్గలోకానికి వెళ్ళటము, కామ్యకర్మలు ఆచరించటము, కామ్యకర్మలు ఆచరించి స్వర్గలోకాదులకు వెళ్ళటము, స్వర్గలోకాదులలో మళ్ళా అదంతా మనం చేసుకున్నటువంటి పుణ్యఫలము స పూర్తి కాగానే మళ్ళీ తిరిగి ఆహ్, ఈ ఆహ్, భూలోకంలోకి రావటము, మలమూత్రాదులతో నిండినటువంటి శరీరాన్ని మళ్ళీ ధరించటము, ఇలాంటివన్నీ మరి చాలానే ఆహ్, ఉ ఉ ఉన్నాయి. ఇలా ఇలా అవి కూడా
కామ్యకర్మలు ఆచరిస్తుంటే చూస్తే అవి మరి ధర్మకార్యాలు మంచివి అనిపిస్తాయి. కానీ అవన్నీ కూడా మళ్ళా వెనక్కి తిప్పి ఇక్కడికి తీసుకొని వచ్చేవే. అవి అటువంటి బహువిధ గతయః శాంతాః భవేయుః. వాళ్ళు చెప్పినవే. క్షేమ మార్గాలు వాళ్ళు ఎలా చెప్పారో అలా చెప్పినవే. ఇలా చెప్పినవి క్షుద్రమైనటువంటి ఫలదాయకములు అయినటువంటివి, రకరకాలైనటువంటివి గతులు, ఆహ్, అశాశ్వతమైనటువంటివి గతులు, అనిత్యమైనటువంటివి, నిత్యము కానటువంటివి, అంతముతో కూడినటువంటి మార్గాలు కూడా చాలా ఉన్నాయి. కానీ త్వం చ ఆఖ్యాత సఖ్యే త్వం అయితే త్వం నీవు సఖ్యే ఆఖ్యాత సఖ్యే నీ స్నేహితుడైనటువంటి ఉద్ధవుడికి ఆఖ్యాత ఇలా చెప్పావు. నన్ను మహితతమాం శ్రేయసాం భక్తిమేకాం. నువ్వేం చెప్పావు? నువ్వేం బోధించావు అతనికి? మహితతమాం ఏ శ్రేయసాం భక్తిం ఏకాం. శ్రేయసాం శ్రేయస్సులన్నింటిలో ఇంతమంది ఇన్ని శ్రేయస్సులను గురించి చెప్పినా అన్ని శ్రేయస్సులలో కూడా మహితతమాం అన్నింటికన్నా మించినది, గొప్పదైనటువంటిది, మాహాత్మ్యముతో కూడినటువంటిది, ప్రతిభావంతమైనది, ప్రాధాన్యంతో కూడినటువంటిది ఏకాం భక్తిం. భక్తిమేకాం. ఒకటే భక్తి. భక్తి ఒక్కటే ఈ ఎన్ని శ్రేయస్సులన్నిట్లలో కూడా మహితతమము అయినటువంటిది, గొప్పదైనటువంటిది, ప్రాధాన్యమైనటువంటిది అని త్వం సఖ్యే ఆచక్యే ఆచక్యాథ. త్వం నువ్వు సఖ్యే నీ సహితుడైనటువంటి ఉద్ధవుడికి ఆచక్యాత చెప్పి ఉన్నావు. తద్భక్త్యానంద తుల్య ఖలు విషయజుషాం సమ్మదః కేన వా స్యాత్. తద్భక్త్యానంద తుల్య తత్ భక్తి ఆ భక్తి యొక్క ఆనందముతో తుల్యమైనది. ఆ భక్తి వల్ల కలిగేటటువంటి ఆనందముతోటి సమానమైనటువంటిది. దానితోటి ఆ భక్తి యొక్క భక్తిలో మునిగిన వారికి ఆ భక్తిలో నిమగ్నమైపోయినటువంటి వారికి ఆ దొరికేటటువంటి ఆ ఆనందముతోటి, ఆ బ్రహ్మానందముతోటి సమానమైనటువంటిది, తుల్యమైనది, సమానమైనది కలు విషయజుషాం. విషయజుషాం అంటే ఇంద్రియములు. ఇంద్రియముల యొక్క ఆనందముతోటి కలిగేటువంటిది ఇదే సమ్మదః కేన వా స్యాత్. ఎవరికి ఎవరికి లభిస్తుంది? ఆ ఇంద్రియముల వల్ల ఇంద్రియములతో కలిగేటటువంటి సుఖము అంటే సుఖము ఆహ్, ఆహ్, భక్తితో భక్తి వల్ల కలిగే ఆనందము తోటి సమానమైనటువంటి ఆనందము ఎన్నడైనా ఇంద్రియముల యొక్క సుఖముతోటి కలుగగలుస్తుందా? ప్రశ్న వేస్తున్నాడనమాట. విషయజుషాం సమ్మదః కేన వా స్యాత్. విషయజుషాం ఆ విషయానందము విషయముతో విషయముల వల్ల కలిగేటటువంటి ఇంద్రియముల వల్ల కలిగేటటువంటి ఇంద్రియముల వల్ల ఆనందము పొందేటటువంటి వారికి ఈ భక్తి వల్ల కలిగేటటువంటి ఆనందముతోటి సమానమైనటువంటి సమ్మదః సంతోషము, సుఖము, ఆనందము కేన వా స్యాత్ ఎవరికి లభిస్తుంది? ఆ ఇంద్రియాలకు లోనయ్యి, ఇంద్రియ సుఖములకు లోనయ్యి, ఇంద్రియముల యొక్క ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నటువంటి వారికి అంటే ఈ ఇహలోకపు సౌఖ్యములన్నీ అనుభవిస్తూ ఆనందాన్ని అనుభవిస్తున్నటువంటి వారికి ఆ భక్తి వల్ల కలిగేటటువంటి ఆనందముతోటి సమానమైనటువంటి ఆనందము సమ్మదః ఆనందము, సంతోషము కేన వా స్యాత్ ఎవరికి లభిస్తుంది? ఎవ్వరికీ లభించదు. భక్తి వల్ల లభించేటటువంటి ఆనందము, సుఖము, దానితోటి సమానమైనటువంటి సుఖము దేని వల్ల లభించదు. ఇంద్రియముల వల్ల ఖచ్చితంగా లభించదు. దేని వల్ల కూడా అటువంటి సుఖము, ఆనందము లభించదు. అందుచేత శ్రేయసాం శ్రేయస్సులన్నిట్లలో కూడా ఏకాం భక్తిం మహితతం. ఏకాం భక్తి. భక్తి ఒక్కటే మహితతమమైనది, గొప్పదైనది అని నువ్వు నీ స్నేహితుడైనటువంటి ఉద్ధవుడికి బోధించావు. త్వద్భక్త్యా తుష్టబుద్ధేః
సుఖమిహ చరతః విచ్యుతాశస్య చ ఆశాః విచ్యుత ఆశస్య ఆశాః సర్వాః స్యుః సౌఖ్యమయ్యః కుహరగస్యేవ తోయైకమయ్యః సోయం కల్వింద్రలోకం కమలజ భువనం యోగసిద్ధిశ్చ హృద్యాః నాకాంక్షయేత్ తదా అస్మాం అనుపతితః మోక్ష సౌఖ్యే అపి అనీహః త్వద్భక్త్యా తుష్టబుద్ధేః సుఖమిహ చరతః విచ్యుతాశస్య ఆశాః సర్వాః స్యుః సౌఖ్యమయ్యః సలిలకుహరస్యేవ తోయైకమయ్యః సోయం కల్వింద్రలోకం కమలజ భవనం యోగసిద్ధిశ్చ హృద్యాః నాకాంక్ష్యే తత్ ఆస్తాం స్వయం అనుపతితే మోక్ష సౌఖ్యే అప్యనీహః. తత్ భక్త్య నీ యొక్కటువంటి భక్తి యందు, నీ యందు భక్తి అనమాట. నీ యొక్క భక్తి యందు అంటే తద్భక్త్య నీ యొక్కటువంటి భక్తి చేత తుష్ట బుద్ధి, ఎవరి యొక్క మనస్సు అయితే ఆనందము పొంది ఉన్నదు, నీ యొక్కటువంటి భక్తితో నీలో నీ భక్తిలో మునిగి నీ భక్తి యొక్క ఆనంద సాగరంలో మునిగి ఉన్నటువంటి వానికి సుఖమిహ చరతః, ఆ సుఖాన్ని అనుభవిస్తున్నటువంటి వానికి విచ్యుత ఆశస్య ఆశలన్నీ తన ఆశలు కోరికలు అన్నింటినీ కూడా విచ్యుత వదిలివేసినటువంటి వానికి, ఆశలు కోరికలు అన్ని వదిలివేసినటువంటి వాడికి సుఖము భక్తిలో మునిగి భక్తి యందే సుఖాన్ని అనుభవిస్తూ ఉన్నటువంటి వానికి ఆశాః సర్వాః స్యుః సౌఖ్యమయః. ఆశాః సర్వాః, ఆ మీద ఆశలన్నీ కూడా సర్వాః సౌఖ్యమయ్యః స్యుః, సౌఖ్యమయంగానే ఉంటాయి. ఎలాగో అంటే సలిల కుహరగస్యైవ తోయైకమయ్యే, ఎవరైనా నిండా మునిగినటువంటి వానికి తెలుగులో సామెత ఏదో ఉంది, చెప్తారు కదా తెలుగులో, నిండా మునిగిన వాడికి చలేంటి, నిండా మునిగిన వాడికి చలి ఎక్కడ ఉంటుంది. అలానే సలిలకు కుహరగస్యేవ సలిల నీటి యొక్క కుహరములోనికి కుహరగస్య ఆ నీళ్లతోటి నిండినటువంటి సముద్రమో లేదా నది మడుగులో తోయైకమయ్యః, నీటిలోనే ఉన్నటువంటి వానికి వలే వాడికి అంతా సౌఖ్యమే. ఆ నీళ్లలో మునిగి ఉన్నటువంటి వాడికి అంతా నీటిమయంగానే ఉంటుంది. ఆ నీళ్లలో చలి అనేది ఉండదు. అలానే నీ భక్తిలో మునిగినటువంటి వాడికి అన్ని ఆ భక్తిలోనే ఆనందకరంగా ఉంటాయి. ఏవి కూడా ఇతరమైనటువంటి విషయాలు ఏవి కూడా అతనికి ఆనందంగా తోచవు. అన్ని ఆశలన్నీ కూడా ఎటువంటి ఆశలు, ఈ ప్రపంచానికి సంబంధించినటువంటి ఆశలన్నీ కూడా అన్నీ అందులోనే ఆ భక్తిలోనే లీనమైపోయి ఆ భక్తి యందే మిళితమైపోయి భక్తి యందే సౌఖ్యాన్ని పొంది ఉంటాయి. నీ ఎవరికి తద్భక్త్యా తుష్టబుద్ధే, నీ భక్తి యందు తుష్టబుద్ధే ఆనందాన్ని అనుభవించేవాడికి, వేరే వాడికి కాదు. నీ భక్తిలోనే విషయలోలుడైనటువంటి వాడికి కాదు, నీ భక్తిలోనే ఆనందాన్ని అనుభవించేటటువంటి వాడికి అన్ని కోరికలని త్యజించేసినటువంటి వానికి, అన్ని కోరికలు త్యజించి నీ యొక్కటువంటి భక్తిలోనే ఆనందాన్ని అనుభవించేటటువంటి వాడికి అన్ని వాడి కోరికలన్నీ కూడా అన్ని సుఖమయంగానే ఉంటాయి. అంత మొత్తము వాడి కోరికలు ఆశలు అన్ని కూడా సుఖమయంగానే ఉంటాయి. ఎలా అయితే నీటి మడుగులో ఉన్నటువంటి నీటి చెరువులో ఉన్నటువంటి వానికి మొత్తం అంతా నీటిమయంగానే కనపడుతుందో అలా సోయం అలా అంత భక్తి అనేటటువంటి సాగరంలో మునిగి ఉన్నటువంటి
వానికి మొత్తము భక్తియే, ఎటు పక్కన చూసినా భక్తియే కనిపిస్తూ ఉంటుంది. భక్తి కన్నా మించినటువంటి విషయం అతని బుద్ధికి తోచదు. ఎందుకంటే తుష్ట బుద్ధే. అందులోనే అతని బుద్ధి, అతని ఆహ్, చిత్తము ఆకర్షణమయ్యి ఆనందంగా ఉంటున్నది. తృప్తిని పొందుతూ ఉన్నది. సహా అయం, అటువంటి వానికి కలుగు ఇంద్రలోకం. నిజానికి ఇంద్రలోకం, స్వర్గలోకం కానీ, కమలజ భవనం, కమలజ భవనం, బ్రహ్మలోకము కానీ, యోగ సిద్ధిహిచ, యోగ సిద్ధులు కానీ, సప్త అనిమాది అష్టసిద్ధులు కానీ, హృద్యాహ హృద్యాహ నా ఆకాంక్ష ఆకాంక్షేత్, అవి ఏవి కూడా వాళ్ళకి హృదయములుగా ఉండవు. బ్రహ్మలోకము కానీ, లేదా ఇంద్రలోకము, స్వర్గలోకము కానీ, యోగ సిద్ధులు కానీ, వేటి మీద వాళ్ళకి ఆసక్తి అనేది ఉండదు. నా ఆకాంక్షే తద్ ఆస్తాం. నా ఆకాంక్షి, వాళ్ళకి వేటి మీద కూడా ఆకాంక్ష, కోరికలు అనేవి ఉండవు. ఇంద్రలోకం మీద, స్వర్గం మీద ఆకాంక్ష లేదు. యోగ సిద్ధుల మీద కూడా కాంక్ష లేదు. స్వయం అనుపతితే మోక్ష సౌఖ్యేప్యనేహ. ఇంకా ఎంత అంటే ఆ భక్తిలో ఎంత మునిగి ఉంటారు వాళ్ళు అంటే, ఆ భక్తిలో మునిగినటువంటి వానికి, ఆనంద సాగరంలో మునిగినటువంటి భక్తుడికి స్వయంగా మోక్ష సౌఖ్య అనుపతితే అవి, మోక్ష సౌఖ్యము, మోక్షము అనేటటువంటి సుఖము అనుపతితే వచ్చి పడ్డా గాని, అంటే అప్రయత్నంగా వాడు అప్రయత్నంగా దొరికిపోతాయి కూడా. వాడంత భక్తిలో మునిగి ఉన్నాడు కాబట్టి భగవంతుడు సంతోషించి, అయ్యా రామదాసు గారు, ఇదిగో మీకు మోక్షం ఇస్తున్నాను అని అంటాడు. అనగాని అపి మోక్ష సౌఖ్యే అపి అనీహ, అనీహ, అతనికి ఈహ స్పృహ లేదు. ఆ మోక్ష సౌఖ్యం మీద, మోక్షమునందు కూడా అతనికి ఈహ స్పృహ అనేది అనీహ, అతనికి ఏ మాత్రం, నా ఈహ అనీహ, అతనికి ఏ మాత్రము స్పృహ, ఇచ్ఛ, కాంక్ష, కోరిక ఏమీ లేదు. అప్రయత్నంగా మోక్షము లభించినా కానీ దాని యందు కూడా అతనికి ఏ విధమైనటువంటి ఆసక్తి కానీ, శ్రద్ధ కానీ, కోరిక కానీ అతనికి మోక్ష సౌఖ్యం మీద కూడా ఉండదు. ఆ భక్తి అనేటటువంటి సాగరంలో మునిగినటువంటి వానికి. त्वद्भक्तः बाध्यमानः अपि च विषयरसैः इन्द्रियशान्तिहेतोः इन्द्रियशान्तिहेतोर्भक्तैर्वक् वक्रम्यमाणैः, भक्त आक्रम्यमाणैः पुनरपि खलु तैः दुर्बलैर्नाभिजयः सप्तार्चि दीप्तार्चि दहति किल, यथा भूरि दारु प्रपंचम त्वद्भक्त्योधे तदैव प्रदहति दुरितं दुर्मदः क्व इंद्रियाणाम्। त्वद्भक्तो बाध्यमानोऽपि विषयरसैः इन्द्रियशान्तिहेतोः भक्त्यैव आक्रम्यमाणैः पुनरपि खलु तैर्दुर्बलैः न अभिजयः सप्तार्चि दीप्तार्चिर्दहति किल, यथा भूरि दारु प्रपंचम त्वद्भक्त्यौघे तथैव प्रदहति दुरितं दुर्मदः क्वेन्द्रियाणाम्। तद्भक्त्यौघे, त्वद्भक्तः నీ భక్తుడు, నీ నీ యొక్క భక్తి ఆనంద సాగరంలో మునిగినటువంటి వాడు, ఎవరికైతే మోక్ష కాంక్ష కూడా లేదు, అలాంటి నీ భక్తుడు విషయరసై బాధ్యమానః అపి, విషయరసై, విషయరసముల చేత, ఇంద్రియ సౌఖ్యముల చేత,
అశా ఇది ఇ విషయ ఇంద్రియ శా ఇంద్రియాశాంతి హేతోః. ఇంద్రియ అశాంతి హేతోః. ఇంద్రియ అశాంతి హేతోః. ఇంద్రియములు అశాంతికి హేతువులైనటువంటి ఆ ఇంద్రియముల యొక్క విషయముల యొక్క రసముల చేత బాధ్యమానః అపి, బాధింపబడినప్పటికీ, అంటే వాడు ఆ విషయానందాలకి అశాంతికి అశాంతి హేతువులైనటువంటి అశాంతి కారణములైనటువంటి ఆ ఇంద్రియముల యొక్క విషయరసముల చేత అతడు బాధ్యమాన త్వద్భక్త, నీ భక్తుడు బాధ్యమాన, బాధింపబడినప్పటికీ వాడు నీ భక్తుడు వాటన్నిటి చేత హింసింపబడినప్పటికీ కూడా భక్త్య భక్త్యై ఆక్రమ్యమాణైః పునరపి ఖలు తద్దుర్బలైః నా అభిజయ్యః. అతడు తద్భక్తః భక్త్యైవ ఆక్రమ్యమాణైః, భక్తి చేతనే ఆక్రమింపబడినటువంటి వాడవడం చేత, భక్తి 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 ఆనందంలో మునిగి ఉన్నటువంటి వాడవడం చేత భక్తి ఆక్రమించుకొని భక్తి చేతనే ఆక్రమింపబడి ఉండడము చేత ఈ అశాంతి హేతువులైనటువంటి విషయరసములన్నీ కూడా అతనిని బాధిస్తున్నప్పటికీ కూడా పునః అపి ఖలు తైః దుర్బలైః నా అభిజయ్యః. పునః అపి మళ్ళీ తిరిగి కూడా అతడు తైః దుర్బలైః, ఆ దుర్బలములైనటువంటి అశాంతి హేతువులైనటువంటి విషయవాంఛల చేత నా అభిజయ్యః, వాటికి అతడు జయింపబడడు, వాటికి లొంగడు. ఆ భక్తి యొక్క బలం ఎంత అంటే ఆ భక్తి యొక్క బలం చేత అతడు ఆక్రమింపబడి ఉండడం చేత, భక్తిలో మునిగి ఉండడం చేత ఏ విషయరసములు అతనిని బాధింపడానికి హింసింపడానికి ప్రయత్నించిన అశాంతి కారణములు అయినటువంటి ఆ ఇంద్రియాలు అతనిని లోబరుచుకోవాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా భక్తిలో ఎంత తీవ్రంగా అతడు భక్తి లో మునిగి ఉన్నాడు అని అంటే, ఆ ఇంద్రియముల యొక్క శక్తులు ఏవైతే ఉన్నాయో అవి వీటి ముందు ఈతని యొక్క భక్తి ముందు దుర్బలములు అయిపోయి, దానికి శక్తిహీనములు అయిపోయి, అవి ఏవి అతనిని నా అభిజయ్యః, అతన్ని జయింపజాలవు, అతన్ని లొంగదీసుకోలేవు, అతన్ని వశపరుచుకొన లేవు. భక్తిలో మునిగి ఉన్నటువంటి వాడికి భక్తియే త్యాగయ్య లాంటి వాళ్ళు భక్తిలో మునిగి ఉన్నారు. అటువంటి మునిగినటువంటి వారికి, అంత భక్తి రసంలో భక్తిలో ఉన్నటువంటి వారికి భక్త తుకారాం లాంటి వారు, తులసీదాసు లాంటి వారు, ఇలాంటి భక్తిలో ఉన్నటువంటి వాళ్ళకి ఎన్ని రకాలైనటువంటి విషయవాంఛలు వాళ్ళని ఊరిస్తూ ఉన్నా, ఎన్ని రకాలైనటువంటి విషయవాంఛలు వాళ్ళని బాధిస్తూ ఉన్నప్పటికీ కూడా అవన్నీ అశాంతి కారణాలు. అశాంతి కారణాలైనటువంటి ఆ ఇంద్రియాలన్నీ కూడా వాళ్ళని లోబరుచుకోవాలని ప్రయత్నం చేస్తున్నా కూడా వాళ్ళు ఎప్పటికీ కూడా అటువంటి ఆ భక్తి యొక్క తీవ్రత చేత, భక్తి బలంగా వారిని ఆక్రమించుకొని ఉండడం చేత, భక్త్యానంద సాగరంలో మునిగి ఉండడం చేత వారు వాటికి ఆ విషయములకు లొంగరు, దానికి వశపడరు. ఎలాగా అంటే సప్తార్చి దీపితార్చిర్ దహతి కిల యథా భూరి దారు ప్రపంచం. సప్తార్చి సప్తార్చి అంటే ఫారెస్ట్ ఫైర్, కాలాగ్ని, అది దీపిత అర్చిహి దహితి, అది ఒక్కసారి దీపిత వెలిగింపబడితే అంటుకుంటే అది భూరి దారు ప్రపంచం దహతి. ఆ అర్చిషు, ఆ అగ్ని భూరి దారు ప్రపంచం, మొత్తము దారు ప్రపంచం మొత్తం అడవినంతటిని కూడా దహతి కిల కాల్చి వేస్తుంది. దాన్ని ఎవరు ఆపలేరు. ఆ దవాగ్ని రగులుకున్నది అని అంటే సప్తార్చి దీపిత
ఆ దావాగ్ని రగులుకున్నటువంటి ఆ అర్చిష్ని, ఆ అగ్నిని అగ్ని మొత్తము ఊరిదారు ప్రపంచం. ఆ దారు చెక్కలు, కట్టెలు, మంట, అడవి చెట్లని భూరి దారు ప్రపంచం. ఆ దారు ప్రపంచాన్ని మొత్తం అంతటిని కూడా దహించి వేస్తుంది. దహతి కిల కాల్చి వేస్తుందో యథా అదే విధంగా తద్భక్తి ఔఘే, తద్భక్తి ఔఘే, నీ యొక్కటువంటి భక్తి యొక్క ఓఘత్వంలో, గొప్పతనములో, నీ యొక్కటువంటి భక్తి యొక్క ఔన్నత్యంలో తథైవ ప్రదహతి దురితం దుర్మదః క్వ ఇంద్రియాణం. తథైవ అదే విధంగా ఈ నీ భక్తి ఏ విధంగా అయితే దావాగ్ని అడవిలో ఉన్నటువంటి చెట్లన్నింటినీ కూడా కాల్చేసే వరకు అలానే మండుతూ, మండుతూ, మండుతూ ఉంటుందో, అలానే నీ భక్తి యోగః, నీ భక్తి యొక్క ఆహ్, ప్రభావము, నీ భక్తి యొక్క గొప్పతనము, నీ భక్తి యొక్క ఔన్నత్యము, నీ భక్తి యొక్క తేజస్సు, కాంతి అది తథైవ అదే విధంగా ప్రదహతి కాల్చివేస్తుంది. దేనిని? దురితం దుర్మదః క్వ ఇంద్రియాణం. ఇంద్రియాణం ఆ ఇంద్రియములన్నింటి యొక్క దుర్మదములైనటువంటి ఇంద్రియము. ఈ దుర్మదమైనటువంటి ఆహ్, దు మ దు మదముతో కూడినటువంటి ఆ ఇంద్రియాణము దురితం, ఆహ్, పాపాత్మకమైనటువంటిది. దురితములతో, పాపములతో కూడినటువంటి ఆ ఇంద్రియములన్నింటినీ కూడా ప్రదహతి కాల్చి వేస్తుంది. ఎలా అయితే దావాగ్ని మొత్తం అంతా కాల్చేస్తుందో, అడవినంతా కాల్చివేస్తుందో, అలానే నీ భక్తి కూడా అంత మొత్తము ఇంద్రియములనన్నింటినీ కూడా, ఇంద్రియముల యొక్క చర్యలనంటినిటిని కూడా, ఇంద్రియముల వల్ల జరిగేటటువంటి పాపములన్నింటినీ కూడా, ఆ ఇంద్రియముల యొక్క దుర్మదమైనటువంటి ఆహ్, చేష్టలనన్నింటినీ కూడా ప్రదహతి, ప్రదహతి కాల్చి వేస్తుంది అని. ఈ పుస్తకంలో ఒక సప్తార్చి అంటే 7 రకములైన అగ్నులు అని పేర్లిచ్చారు. 7 రకములైన అగ్నులకి. కాళి, కరాళి మనం ఒక్కటే అనుకుంటాం గదా! దానికి 7 నాలుకలుంటాయట అగ్నికి. ఆ అగ్నికున్నటువంటి 7 నాలుకలను కాళి, కరాళి, మనోజవ, సులోహిత, ధూమ్రవర్ణ, స్ఫులింగిని, విశ్వరుచిదేవి అని ఇవి కదులుతున్న అగ్ని యొక్క 7 హ్మ్, నాలుకలుట. ఇది ముండకోపనిషత్తులో ఇచ్చారని మనకి ఇచ్చారు. ఇది మా కా కాళి, కరాళి, కరాళి అనేటటువంటి అగ్నిని గురించి చాలా చోట్ల వస్తుంది. కాళి, కరాళి, మనోజవ, సులోహిత, ధూమ్రవర్ణ, స్ఫులింగిని, విశ్వ రుచిదేవి వీట్లల్లో ఆహ్, ఆహ్, ఈ ఈ సులోహిత అనేటటువంటి అగ్ని మా హనుమంతుడు హ్మ్, ఆహ్, లంకా ప్రవేశం చేసే ముందు ఒక గెంతు మహేంద్ర పర్వతం మీద ఆహ్, లీప్ అంటారు గదా! ఒక మహేంద్ర పర్వతం పైన ఒక అడుగు ఇట్లా వేసి ఒక జంప్ చేసాట లంక వరకు. ఆయన అలా కాలు దాని మీద వేయగానే అక్కడి నుంచి ఆ పర్వతం నుంచి మంటలు చెలరేగినాయట. ఆ మంటలు ఎలా ఉన్నాయనంటే ఆహ్, దా వ సులో సులోహిత ఎర్రనైనటువంటి భయంకరమైనటువంటి మంటలు అలా చెలరేగినాయని, ఈ దావాగ్ని 7 రకాలుగా ఉంటుంది అని ఇచ్చారు. ఈ ఈ ఆ విధంగా ఈ ఈ భక్తిలో మునిగినటువంటి వారిని ఇంద్రియాలు ఏమీ చెయ్యలేవు. వాళ్ళని వశపరుచుకొన లేవు. ఎలా అయితే దావాగ్ని అంతా మొత్తాన్ని కాల్చివేస్తుందో, అలానే భక్తి కూడా ఆ ఇంద్రియముల యొక్క హ్మ్, దుర్మదాన్ని
అది చేసేటటువంటి పాపాలను అన్నింటినీ కూడా అణచి వేస్తుంది, కాల్చి వేస్తుంది అన్నాడు. చిత్తార్ద్రీ భావం ఉచ్చైర్వపుషి చ పులకం హర్షాబాష్పం చ హర్షవాష్పం చ హిత్వా చిత్తం శుద్ధైకత్థం వా కిము బహుతపసా విధయా వీతభక్తేః తద్గాథాస్వాద సిద్ధాంజన సతతం వృజ్యమానో అయమాత్మ చక్షువత్ తత్వ సూక్ష్మం భజతి నతు తథా అభ్యస్తతయా తర్కకోట్యా. చిత్రార్థీ భావం అంటే ఇదంతా కూడా భక్తి యొక్క అటువంటి మార్గము, భక్తిలో ఎంతవరకు లీనం అవ్వాలి అనేది, భక్తిలో ఎంతవరకు మునిగి ఉండాలి, అప్పుడు మోక్షానికి చేరువగా అవుతాము అని చెప్తున్నాడు. చిత్రార్థీ భావం ఉచ్చైః వపుషి పులకం హర్షబాష్పం చ హిత్వా చిత్తం శుద్ధేత్ కథం వా కిము బహుతపసా విద్యయా వీతభక్తేః త్వద్గాథాస్వాద సిద్ధాంజన సతతం మరీమృజ్యమానో అయమాత్మ చక్షుర్వత్తత్వసూక్ష్మం భజతి నతు తథాభ్యస్తయా తర్కకోట్యా. భక్తుడైనటువంటి వాడు ఎలా ఉండాలి అని, ఈ స్థిరమైనటువంటి భక్తి కలిగినటువంటి వాడికి ఈ చిత్త ఆర్ద్రీభావం, వాడు చిత్తము ఎప్పుడు కూడా ఆర్ద్రీభావం ఆ భక్తి తత్పరతలో, ఆ భక్తి ఆనంద సాగరంలో ఉన్నప్పుడు ఆర్ద్రీభావం అది ఆర్ద్రమై ద్రవ రూపంలో, అంటే అంత శుతిమెత్తనితనంగా ద్రవ రూపంలో కరిగిపోయేటటువంటి, భక్తిలో కరిగిపోయినటువంటి విధంగా ద్రవ రూపంలో ఆయన ద్రవ రూపాన్ని పొందిన వాడు ఉచ్చైః వపుషి ఆర్ద్రీభావం ఉచ్చైః అధికంగా కలిగి ఆ ఆర్ద్రీభావము, ఆ సంతోషం అనేటటువంటి, ఆనందం అనేటటువంటి భావము అధికంగా ఉండడము. వపుషి చ పులకం, శరీరంలో పులకరింతలు, ఆ భగవంత్ నామస్మరణ చేయగానే శరీరంలో పులకరింతలు కలగటము. హర్షబాష్పం సంతోషంతో కన్నీరు కారటము. ఇలాంటివన్నీ హిత్వా లేకుండా, భక్తుడైనటువంటి వాడు ఆ భక్తి రసంలో కరిగి కరుణా సముద్రంలో మునిగి ఉండాలి. ఆ శరీరంలో పులకరింతలు రావాలి, హర్ష బాష్పాలు పులకరించాలి. అవేవి లేకుండా చిత్తం శుద్ధేత్ కథం వా కిము, చిత్తం శుద్ధేత్ కథం వా, అలా కనుక కలగకపోతే కేవలము భక్తుడు అన్నటువంటి పైపూత పూసుకున్నంత మాత్రాన భక్తుడు ఎవరు అవడు. చిత్తం శుద్ధేత్ కథం వా, కథం చిత్తం శుద్ధేత్, కథం ఏ విధంగా చిత్తము శుద్ధి పొందుతుంది. ఆ భక్తుడైనటువంటి వాడికి మనస్సు ఆర్ద్రమై ఉండాలి. భగవన్ నామస్మరణ చేయగానే పులకరింతలు కలగాలి, హర్ష బాష్పాలు కలగాలి, ఆ కళ్ళల్లో నుంచి ఆనంద బాష్పాలు అలా రాగాలి. ఇప్పుడే అతడు నిజమైనటువంటి భక్తుడు. అవన్నీ అవన్నీ లేకుండా చిత్తం శుద్ధేత్ కథం ఏ విధంగా చిత్తము, మనస్సు శుద్ధేత్, అంతరంగము శుద్ధిని పొందుతుంది. కిము బహుతపసా విద్యయా వీతభక్తేః, భక్తి అనేటువంటిది లేని
వానికి వీత భక్తి, భక్తిని తొలగించేసినటువంటి వాడికి, భక్తి లేనటువంటి వాడికి విద్యయా, చదువు చేత, బహు తపస, చాలా తపస్సులు చేసిన, ఎన్నో పుస్తకాలు చదివినా, ఎన్నో విద్యలు నేర్చినా, ఎన్నో తపస్సులు ఆచరించినా, కానీ వీత భక్తే, భక్తి గనక లేకపోతే కిము, ఏం ప్రయోజనం దానివల్ల? అటువంటి దానివల్ల ఈ ప్రయోజనం ఏమీ కూడా ఆ, లేదు. ఏ- ఏ ఎవరికైతే ఇలాంటివన్నీ లేవో, ఎవరి మనస్సు ఎవరి చిత్తము శుద్ధము కాలేదు, పరిశుద్ధం అవ్వలేదు, అటువంటి వాడికి అటువంటి వాడికి వాడు చదువుకైనా కానీ, తపస్సులు ఏమైనా ఆచరించినా, భక్తి గనక లేకపోతే దాని వల్ల ప్రయోజనము లేదు, మనస్సు కూడా చిత్తము కూడా పరిశుద్ధము అవదు. తద్గాథాస్వాదన, తద్గాథాస్వాద, నీ యొక్కటువంటి గాథలు, కథలు, నీ యొక్కటువంటి మహిమలు, లీలలు వినటం ద్వారా వాటిని ఆస్వాదించటం, నీ యొక్కటువంటి లీలలు, నీ నీ కీర్తనలు అన్ని వినడము ద్వారా విని సిద్ధాంజనం, సిద్ధాంజనము అంటే ఒక రకమైనటువంటి కాటుక లాంటిది. ఆ సిద్ధాంజనం పెట్టుకుంటే అన్ని మలినములన్నీ నశించిపోయి అంతా కూడా శుద్ధమైపోయి స్పష్టంగా అంతా కనపడుతుంది అని చెప్తారు. అటువంటి సిద్ధాంజనము సతతం ఉరరిరుజ్యమానో అయమాత్మ, అలాంటి సిద్ధాంజనాన్ని పులుముకొని, కంటికి సతతం ఎల్లప్పుడూ కూడా కంటికి పులుముకొని, అయమాత్మ ఈతడు చక్షుర్వత్, చక్షుర్వత్, కళ్ళు కలిగినటువంటి వాడే. ఆ సిద్ధాంజనము వల్ల, సిద్ధాంజనం వల్ల కళ్ళన్నీ కూడా శుభ్రపడి, నీ గాథా సాధనముల వల్ల, నీ యొక్కటువంటి కీర్తనములు, నీ యొక్క లీలలు అన్నింటినీ కూడా ఆస్వాదిస్తూ, ఆ సిద్ధాంజనము ఉరరి ఉరి ఉరీరుజ్యమాన, సతతం సతతం ఉరీరుజ్యమాన, సతతం ఎల్లప్పుడూ కూడా పులుముకుంటూ ఉండడం వల్ల ఉన్నటువంటి వాడు అయమాత్మ, ఈతడు చక్షువత్త, అతడు చక్షువంతుడై, అతడు చూడగలిచినటువంటి వాడై, తత్వం సూక్ష్మం భజతి, సూక్ష్మం తత్వం భజతి, నీ యొక్కటువంటి ఆ సూక్ష్మమైనటువంటి తత్వాన్ని భజతి, పొందగలడు. ఆ కంటికి ఆ కాటుకని పెట్టుకున్నవాడు, ఆ సిద్ధాంజనాన్ని పెట్టుకున్నటువంటి వాడు భక్తుడు, ఈ చక్షువత్తుడై, కళ్ళు కలిగినటువంటి వాడై, నీ యొక్కటువంటి సూక్ష్మమైనటువంటి తత్వాన్ని తెలియగలుగుతాడు. భజతి నతు తథా అభ్యస్త తయా తర్కకోట్య, అంతేగాని తథా అభ్యస్తయా, ఇంకా చాలా చాలా నేర్చినటువంటి తర్కకోట్య, తర్కాలన్నీ, రకరకాలైనటువంటి అన్నింటినీ కూడా చదివినటువంటి అభ్యసించినటువంటి వాడికి నతు, అలాంటి ఆ పరతత్వము తెలియదు. పరతత్వము తెలియాలి అని అంటే ఆ చిత్తము ఆర్ద్రీభావం అయ్యాలి, హృదయము ఆర్ద్రమై ఉండాలి, భగవంతు నామం వినగానే పులకరింతలు కలగాలి, కళ్ళల్లోంచి ఆనంద బాష్పాలు రాలాలి, చిత్తము పరిశుద్ధము అవ్వాలి, అనేకటువంటి గాథలన్నీ కూడా వింటూ ఆస్వాదిస్తూ, నీ లీలలు వింటూ ఉండాలి. ఆ సిద్ధాంజనంతో పులుముకుంటే ఏ విధంగా అయితే స్పష్టత వస్తుందో, అలా అయి నీ యొక్కటువంటి తత్వాన్ని, నీ పరమతత్వాన్ని, నీ పరబ్రహ్మతత్వాన్ని స్పష్టంగా, సూక్ష్మమైనటువంటి దానిని స్పష్టంగా చూడగలిచినటువంటి వాడికి మాత్రమే మోక్షం లభిస్తుంది. అంతే తప్ప కానీ తర్కకోట్య, కోటి రకరకాల తర్కశాస్త్రాలు, ఎన్నో రకాలైనటువంటి తర్కశాస్త్రాలు అభ్యసించినప్పటికీ కూడా తథానతు, ఆ విధంగా మాత్రము ఆ పరతత్వం మాత్రం బోధపడదు. పరమతత్వం బోధపడాలి అని అంటే మనస్సు శుద్ధమయ్యి
మనస్సు శుద్ధమయ్యి ఆ పరమాత్మ తత్వము గాథలన్నీ కూడా నీ లీలలన్నిటినీ కూడా వింటూ ఉండడం చేతనే అది ఆ పరతత్వము బోధ పడుతుంది. ధ్యానం ధ్యానం తే శీలయేయం. ఏంటి అప్పుడే 8:30 అయిపోతుంది. ధ్యానం తే శీలయేయం సమతను సుఖ బద్ధాసనో నాసికాగ్ర న్యస్తాక్షః పూరకాద్యైః జితపవన పతశ్చ పతశ్చిత్తపద్మం తవాంచ తు త్వవాంఛం ఊర్ధ్వాగ్రం ఊర్ధ్వాగ్రం భావయిత్వా రవివిధుషిఖినః విచింత్య ఉపరిష్టాత్ తత్రస్థం భావయేత్ త్వాం జలధర శ్యామలం కోమలాంగం. ఇలా చెయ్యాలట. భగవంతుడిని స్మరించాలి అని అంటే, భగవంతుడిని భక్తిలో మునగాలంటే ఇలా ధ్యానము అనేది ఈ విధంగా చేయాలి. ధ్యానం తే శీలయ అయం సమతను సుఖబద్ధాసనః నాసికాగ్రనస్తాక్షః పూరకాద్యైః జితపవనపథశ్చిత్తపద్మం తు వాంఛం ఊర్ధ్వాగ్రం భావయిత్వా రవివిధుషిఖినః సంవిచింత్యో ఉపరిష్టాత్ తత్రస్థం భావయేత్ త్వాం జలధర శ్యామలం కోమలాంగం. ధ్యానం తే శీలయేయం. ధ్యానం ఈ ధ్యానాన్ని శీలయేయం అయం శీలయేయం ఈ విధంగా చేయవాలి, ఈ విధంగా నేర్చుకోనాలి, ఈ విధంగా అభ్యసించాలి. ధ్యానం చేయడము అనేది ఏదో ఊరికనే కళ్ళు మూసుకొని కూర్చోవటం కాదు. ఆ ధ్యానం చేసేటప్పుడు ఎలా చేయాలి అనేది ఒక నియమం ఉంది. అది చెప్తూ ఉన్నాడు. ధ్యానం శీలయేయం. ఈ ధ్యానాన్ని నీ యొక్కటువంటి భక్తిలో మునిగి ఉండడాన్ని ఈ విధంగా శీలయేయం, ఈ విధంగా బోధపరుస్తూ ఉన్నాను. ఇలా చేయవలె. ఎలా అంటే సమతను సుఖబద్ధాసన. సమతను సమంగా శరీరాన్ని సమంగా స్ట్రైట్ గా ఉంచుకొని సుఖబద్ధాసనుడై సుఖ స్థిరమైనటువంటి ఆసనంలో ఉండి నాసికాగ్ర న్యస్తాక్షః నాసికాగ్రం పైన ముక్కు యొక్క చివరి పైన న్యస్తాక్షః కంటి చివరలను నిలిపి పూరకాద్యైః పూరక రేచక కుంభక అని 3 రకాలైనటువంటి ప్రాణాయామాలు. పూరకాద్యైః జితపవన పథః. ఆ పవన పథ శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాస మార్గాలన్నింటినీ కూడా జయించి అంటే ఆ సరైనటువంటి విధంగా పూరక రేచక కుంభకములు చేస్తూ చిత్తపద్మం తు చిత్తపద్మంచ అవాంఛం. చిత్తపద్మం మనసులో ఒక హృదయ కమలము. హృదయం ఎప్పుడు కమలంలాగా ఉంటుందని చెప్తారు. ఆ హృదయ కమలము తవాంఛం అది అధోముఖంగా ఉన్న దానిని ఊర్ధ్వాగ్రం భావయిత్వ పైకి లేపిన దానినిగా భావించి ఈ రవి విధు శకినః సంవిచంత్య ఉపరిష్టాత్ దానిపైన ఆ పైకి లేచినటువంటి ఆ పద్మము పైన చిత్త పద్మము హృదయ కమలము పైన రవి విధు శిఖినః రవి సూర్యుడు, విధు చంద్రుడు, శిఖినః అగ్ని, ఈ ముగ్గురు కూడా సంవిచింత్య ఉపరిష్టాత్ ఈ ముగ్గురు దానిపైన ఆ హృదయ కమలం పైన ఉన్నట్లుగా భావిస్తూ తత్రస్థం అక్కడ ఆ ముగ్గురు ఉన్నటువంటి ఆ స్థానంలో త్వాం జలధర శ్యామలం కోమలాంగం భావయేత్. త్వాం నిన్ను జలధర శ్యామలం జలధర నల్లటి నీటితో నిండి ఉన్నటువంటి నీలమేఘశ్యాముడైనటువంటి నీ యొక్క కోమలాంగుడివైనటువంటి నిన్ను తత్రస్థం భావయే అక్కడ ఉన్నట్టుగా భావించాలి. అది ధ్యానం చేసేటటువంటి
పద్ధతి. సుఖాసనంలో సమతను స్ట్రెయిట్‌గా వెన్నెముకని ఈ నిటారుగా ఉంచుకొని సుఖబద్ధాసనము, సుఖమైనటువంటి స్థిరమైనటువంటి ఆసనంలో కూర్చొని నాసికాగ్రం పై నా నాసికాగ్రము పైన కంటి యొక్క చూపును నిలిపి పూరకాదులు పూ పూరక, రేచక, కుంభకముల చేత సరైనటువంటి ఆ ఉచ్ఛ్వాస, నిశ్వాసముల యొక్క మార్గాన్ని ఆహ్, ఈ ప్రాణాయామాల ద్వారా ఏంటి? వ వ వా మార్గాన్ని వాయు మార్గాన్ని నిలిపి ఆహ్, వ వాయు మార్గాన్ని నిలిపి హృదయ కమలాన్ని అధోముఖంగా ఉండేటటువంటి ఆహ్, హృదయ కమలాన్ని ఊర్ధ్వముఖంగా ఉన్నట్టుగా భావించి, ఆ ఊర్ధ్వముఖంగా ఉన్నటువంటి హృదయ కమలం పైన సూర్యచంద్ర అగ్నులు ఉన్నట్లుగా భావించి, ఆ సూర్యచంద్ర అగ్నుల మధ్యలో సజలజలధర శ్యామలం, సజలజలధర, సజలజలధర జ స నీటితో నిండినటువంటి నల్లని నల్లని మేఘము, నీలమేఘ శ్యాముడు అయినటువంటి కమలాంగుడివైనటువంటి నిన్ను భావించవలే అని చెప్తున్నాడు. అది ధ్యానం చేసాల్సినటువంటి పద్ధతి. ఆనీల లక్ష్ణ కేశం జ్వలిత మకర సత్కుండలం మందహాసస్య మందహాస మందహాసస్యందార్ద్ర కౌస్తుభ శ్రీ పరిగత వనమాలో వనమాలోరుహా అభిరామ్ ఉరుహారాభిరామం శ్రీవత్సాంకం సుబాహుం మృదుల సుదు మృదులస మృదులసత్ ఉదరం కాంచన ఛాయచేలం చారు స్నిగ్ధోరుంభ అంభోరుహ చారు స్నిగ్ధ అంభోరుహ దళిత పదం భావయేహం భవంతం. ఈ ఈ కృష్ణుడి యొక్క అటువంటి రూపాన్ని గురించి వర్ణన చాలాసార్లు ఇదివరకు కూడా వచ్చింది. ఆనీల శ్లష్ణ కేశం జ్వలిత మకర సత్కుండలం మందహాస స్యందార్థం కౌస్తుభ శ్రీ పరిగత వనమాల ఉరుహారాభిరామం శ్రీవత్సాంకం సుబాహుం మృదులసత్ ఉదరం కాంచన ఛాయచేలం చారు స్నిగ్ధోదరం అంబోరుహ లలిత పదం భావయేహం భవంతం. ఆనీల శ్లష్ణ కేశం, ఆనీల చివరి వరకు తల పైనుంచి చివరి వరకు కూడా చక్కగా నల్లని కలిగినటువంటి వాడు. ఆనీల శ్లష్ణ కేశం, ఆనీలమైనటువంటివి నల్లని కురులు కలిగినటువంటి నల్లని దట్టమైనటువంటి కురులు కలిగినటువంటి వాడిని వాడవైన నిన్ను అహం భావయ. జ్వలిత మకర కుండలం, చెవులకు మకర కుండలాలు మెరుస్తూ ఉన్నటువంటి మకర కుండలాలు ధరించినటువంటి వాడు. మందహాసస్యందార్థం ఆర్ద్రం, ముఖమేమో మందహాసంతో స్యందన్ ఆర్ద్రం ఆర్ద్రమైనటువంటి అంటే మృదు మధురమైనటువంటి మందహాసంతో వెలుగులు చిమ్ముతూ ఉన్నటువంటి ముఖము ముఖము కౌస్తుభ శ్రీ పరిగత కౌస్తుభము స్త్రీ పరిగత కౌస్తుభము లక్ష్మీదేవి గుర్తుగా లక్ష్మీదేవి రూపుతో కూడినటువంటి ఆ కౌస్తుభ మణి వనమాల ఉరుహార అభిరామం పొడుగాటి మోకాళ్ళ వరకు వేలాడుతూ ఉన్నటువంటి వనమాల అన్ని ఋతువులలోనూ పుష్పించేటటువంటి రకరకాలైనటువంటి పూలతోటి కూడినటువంటి
ఈ హారాభిరామం అందమైనటువంటి హారము ధరించినటువంటి వాడిని, శ్రీవత్సాంకం లక్ష్మీదేవి హృదయమున ఉన్నటువంటి వాడిని, సుబాహుం అందమైనటువంటి భుజములు కలిగిన వాడిని, మృదు లసత్ ఉదరం మృదువుగా మెత్తగా లసత్ మెరుస్తూ ఉన్నటువంటి ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఉదర భాగము కలిగిన వానిని, కాంచన ఛాయ చేలం కాంచన ఛాయ బంగారు రంగుతో ఉన్నటువంటి పట్టు వస్త్రాన్ని ధరించిన వాడిని, చారు స్నిగ్ధ అంబోరుహ లలిత పదం చారు అందమైనటువంటి స్నిగ్ధమైనటువంటి గంభీరమైనటువంటి ఉరు గొప్పదైనటువంటి అంబోరుహ పద్మము వంటి లలిత పదం లలితమైనటువంటి సున్నితమైనటువంటి శృతిమెత్తనైనటువంటి సున్నితమైనటువంటి పదపద్మములు కలిగినటువంటి భవంతం నిన్ను అహం భావయే నేను నిన్ను భావిస్తాను అంటే ధ్యానిస్తాను. నేను నిన్ను ధ్యానిస్తాను. ఇటువంటి రూపంలో ఉన్నటువంటి నిన్ను నేను ధ్యానిస్తాను. నల్లగా నిగనిగలాడేటటువంటి దట్టమైనటువంటి వెంట్రుకలు నిన్ను కలవాణిని, మెరిసిపోతూ ఉండేటటువంటి మకర కుండలాలు ధరించినటువంటి వాడిని, ఇంకా మృదు మధుర మందహాసం తోటి ఆర్ద్రమైనటువంటి హృదయం స్పష్టమైతూ ఆర్ద్రము అంటే అసలు ఇంకా వేరే పదము తెలుగులో చెప్పడానికి రావటం లేదు. ఆర్ద్రము అంటే తడి, ద్రవించే ద్రవము. ఆ మందహాసం చేత శృతిమెత్తనంగా మనసులో ఉన్నటువంటి స్వభావము బయటకి కనపడుతూ ఉన్నటువంటి వాడు. ఆర్ద్రమైనటువంటి మందహాసం కలిగిన వాడిని, కౌస్తుభంతో కూడినటువంటి వాడిని, వనమాల ధరించినటువంటి వాడిని, పెద్ద హారాన్ని ధరించినటువంటి వాడిని, శ్రీవత్సాంకుణ్ణి, సుబాహు అందమైన బాహువును కలిగిన వాడిని, మెత్తనైనటువంటి మృదువైనటువంటి ప్రకాశిస్తున్నటువంటి ఉదరం కలవాడిని, కాంచన ఛాయాచైలం బంగారు రంగులో మెరిసిపోతూ ఉన్నటువంటి పట్టు వస్త్రాన్ని ధరించిన వాడిని, చారు స్నిగ్ధోరు అంబోరుహ లలిత పదం చారు అందమైనటువంటి స్నిగ్ధమైనటువంటి మృదువైనటువంటి పద్మము వంటి పాదములు కలిగినటువంటి భవంతం భావయేహం నేను ధ్యానిస్తాను. అంటే భగవంతుడికి ధ్యానించడానికి ఒక రూపాన్ని మనకి ఇచ్చాడు. సర్వాంగేషు అంగ రంగత్ కుతుకమితి ముహుర్ధారయన్నీషా విచిత్తం తత్రాప్యేకత్ర యుంజే వదన సరసిజే సుందరే మందహాసే తత్రాలీనం తు చేతః పరమ సుఖచిత్త ద్వైత రూపం వితన్వన్ అన్యన్నో చింతయేయం ముహురితి సముపారూఢ యోగో భవేయం. సర్వాంగేషు అంగ రంగత్ కుతుకమితి ముహుర్ధ్యాయన్నీష చిత్తం తత్రాప్యేకత్ర యుంజే వదన సరసిజే సుందరే మందహాసే తత్రాలీనంతు చేతః పరమ సుఖచిత అద్వైత రూపే వితన్వన్ అన్యన్నో చింతయేయం ముహురితి సముపారూఢ యోగో భవేయం. అంగ ఓ ప్రభువ సర్వాంగేషు ఇలా ఇంతకు ముందు వర్ణించినటువంటి నీ యొక్కటువంటి రూపము ఏదైతే ఉందో ఆ సుందరమైనటువంటి రూపము, ఆ నీ యొక్కటువంటి మనోహరమైనటువంటి రూపాన్ని నేను ధ్యానిస్తూ ఆ సర్వాంగేషు ఆ సర్వాంగములు నీ యొక్కటువంటి అన్ని శరీరం తల నుంచి పాదముల వరకు అన్ని అంగముల యందు రంగత్ కుతుకమితి చాలా కుతూహలము తోటి అంటే నీ యొక్క అందం చూస్తున్న కొద్దీ ఆనందం కలిగిస్తూ
ఆనందం కలిగిస్తూ నీ సర్వాంగములను మాటి మాటికి మరీ మరీ చూస్తూ, మరీ మరీ చూసినప్పుడల్లా కూడా నాకు దానిపైన ఆనందము, కుతూహలము కుతూహలము కలిగిస్తూ ముహుః మాటి మాటికి ధారయన్ ఈశ ఓ ఈశ చిత్తం ధారయన్ నా చిత్తంలో నేను నిలుపుకుంటాను. నా చిత్తంలో నేను మాటి మాటికి నిన్ను స్మరించుకుంటూ నీ యొక్కటువంటి రూపం పట్ల కుతూహలాన్ని పెంచుకుంటూ నేను నిన్ను దర్శించుకుంటాను చిత్తములో. తత్రాప్యేకత్ర యుంజే వదన సరసిజే సుందరే మందహాసే. నీ యొక్కటువంటి సుందరే మందహాసే. ఆ సుందరమైనటువంటి నీ యొక్కటువంటి మందహాసే వదన సరసిజే సుందరే మందహాసే. నీ వదనము ముఖము యొక్క సరసిజే వదనార విందంలో మెరుస్తూ సుందరంగా ఉన్నటువంటి ఆ మందహాసాన్ని తత్రాపి ఏకత్ర యుంజే అన్నింటినీ కలిపి ఒక్కచోటగా నీ యొక్కటువంటి ముఖ కమలములో మెరిసేటటువంటి మందహాసంతో పాటుగా అన్నిటినీ ఒక్కటేగానే నేను నా చిత్తమునందు ఈశ ధారయన్ ధరిస్తాను. నా నా చిత్తంలో నీ రూపును ఆ విధంగా భావిస్తాను. తత్రాలీనం తు చేతః తత్రాలీనం తు చేతః అక్కడ నీ యొక్కటువంటి రూపములందు లీనమైనటువంటి నా చిత్తమును పరమ సుఖ చిత్ అద్వైత రూపం వితన్వన్. పరమ సుఖ చిత్ పరమ సుఖదాయకమైనటువంటి అద్వైత రూపే. ద్వైత రూపం కాకుండా అద్వైత రూపం మొదట కూడా చెప్పాడు. సమిష్టి కాదు వ్యష్టిలోనే నేను సమిష్టిలోనే నేను ధ్యానిస్తాను అని. ఆ అద్వైత రూపే వితన్వత్ అన్యన్న చింతయేయం. ఇంకా వేరే దాన్ని గురించి నేనేది ఆలోచించను. నీ యొక్కటువంటి అద్వైత రూపాన్నే నేను భావిస్తాను. నీ అద్వైత రూపాన్నే నేను చింతిస్తాను. పరమ సుఖదమైనటువంటి ఆ అద్వైత రూపములోనే నన్ను అద్వైత రూపే వితన్వన్ నన్ను లీనము చేసి అన్యత్ నా చింతయే. అన్యత్ వేరే ఇంకొక దాన్ని దేని కూడా ఆలోచించకుండా దేనిని గురించి కూడా మిగతా విషయములు వేటి పట్ల కూడా నా నా చింతనలు లేకుండా చేస్తూ అయం ముహురితి సముపారూఢ యోగ భవేయం. నేను ఈ విధంగా సముపారూఢ యోగ ఈ రకంగా నేను ఈ యోగ మార్గంలోనే నేను నిన్ను దర్శించుకుంటాను. ఈ యోగ మార్గంలోనే నిన్ను సాధన చేసుకుంటూ ఈ యోగ మార్గంలోనే నిన్ను నా మనస్సులో ధ్యానించుకుంటాను. నీ యొక్కటువంటి అద్వైత రూపంలోనే నేను లీనము అయితాను. అన్యత్ నా చింతయే. ఇంకా వేరే దేన్ని గురించి ఆలోచించకుండా ముహుహు మాటి మాటికి ప్రయత్నిస్తూ అంటే మనస్సు చంచలము వేరే వేరే చోట్లకి వెళ్తూ ఉంటుంది. అయినా కానీ నీ యొక్కటువంటి ఈ స్వరూపం సర్వాంగేషు రంగత్ కుతుకం నీ యొక్కటువంటి సర్వాంగముల పట్ల రంగత్ కుతుకం మాటి మాటికి ముహురంగత్ కుతుకం కుతూహలాన్ని పెంచుకుంటూ ఆహా ఈ రూపం ఇలా ఉంది అలా ఉంది అని భావించుకుంటూ అందులోనే లీనమైపోయి అందులోనే ఆ యోగరూఢ స్థితికి చేరుకొని నీలో లీనమవుతాను. ఇత్థం త్వధ్యానయోగే సతి పునర్ అష్టసిద్ధ్యః తాః దూరశ్రుత్యాదయః అపి యః మహిమకయా సంపతేయుః మురారే. ఈ శ్లోకంలో చెప్తున్నాడు ఏవేవి మళ్ళీ మళ్ళీ అడ్డం వస్తూ ఉంటే మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేస్తూ ఉండాల్సి వస్తుంది. ఆ యోగం భగవంతుడి యందు చిత్తము స్థిరం చెయ్యాలి అనంటే రకరకాలైనటువంటి విషయాలు అడ్డుకుంటూ ఉంటాయి. ఆ రకరకాలైనటువంటి విషయాలు అడ్డుకుంటూ ఉంటే యోగ సమాధిలోకి వెడుతూ ఉన్నప్పుడు యోగ సమాధి స్థితిలోకి వెళుతున్నప్పుడు చాలా ఆటంకాలు ఎదురొస్తాయి. ఆటంకాలని కాదు అవి ఆ యోగం వల్ల సాధించినటువంటి స్థితులు. ఆ యోగం వల్ల సాధించినటువంటి స్థితులన్నీ ఎదుర్కొంటూ వస్తూ ఉంటే ఆ స్థితులన్నింటినీ దాటి పరబ్రహ్మ తత్వానికి చేరాలి.
సాధారణంగా ఏమైతుంది ఇప్పుడు మనము చూస్తున్నటువంటి బాబాలు, స్వామీజీలు వాళ్ళందరూ ఎట్లా ఉంటారు అంటే, వాళ్ళకి వాళ్ళు చేసినటువంటి యోగా పరిధి వల్ల, ఆ యోగాభ్యాసం వల్ల వాళ్ళ చేతికి కొన్ని శక్తులు వస్తాయి. ఇప్పుడు సాయిబాబా ఉన్నారంటే ఆయనకి కొన్ని శక్తులొచ్చినాయి. రోగాలు నయం చేయగలిగినటువంటి శక్తి ఈ వచ్చింది. అలా కొన్ని రకాలైనటువంటి శక్తులు ఆటోమేటిక్‌గా ఆ యోగా ఈ యోగం చే ఈ ఈ యోగ సాధన చేయటం వల్ల వస్తాయి. ఆ! వస్తే ఆ యోగ సాధనలకు అవన్నీ కూడా పరమాత్మని చేరడానికి మరి ఆటంకమే. నాకు మోక్షం కావాలి గానీ, నాకు ఇవన్నీ కాదు గదా! నా అల్టిమేట్ ఎయిమ్, నా లక్ష్యం ఏంటి? మోక్షం పొందడం. పరమాత్మలో లీనం అవ్వటం. ఆ పరమాత్మలో లీనం అవ్వడానికి ఇవన్నీ కూడా ఆహ్, మార్గాలన్నీ కూడా వస్తూ ఉంటాయి. అందుకని ఆహ్ దాని కొరకు నేను నీ రూపాన్ని, నీ యొక్కటువంటి ప్రతి అవయవము మీద మిక్కిలి కుతూహలంతోటి ఆహ్, ఈ నేను ఏకాగ్రంగా తపస్సు చేస్తూ నీ పరమ సుఖదమైనటువంటి నీ మృదు మధుర మందహాసంతో ఉన్నటువంటి నీ మొఖాన్ని ఆలోచించుకుంటూ, ధ్యానం చేస్తూ నేను సచ్చిదానందమైనటువంటి, అద్వితీయమైనటువంటి నీ రూపాన్నే ధ్యానం చేస్తాను. ధ్యానం చేస్తూ ఈ యోగ సమాధిలోకి వెళ్ళి నీలో లీనమైతాను అంటున్నాడు. ఇత్థం ఆటంకాలేవో ఇక్కడ చెప్తున్నాడు. ఇత్థం త్వధ్యానయోగే సతి అష్ట సంసిద్ధయః తాః దూరశ్రవణాదయః అపి అహమహిమకయా సంపతేయుర్మురారే తత్ సంప్రాప్తౌ విలంబావహం అఖిలమిదం నాద్రియే కామయేహం త్వమేవా ఆనందపూర్ణం పవనపురపతే పాహి మాం సర్వతాపాత్. ఇత్థం ధ్యానయోగే సతి పునరణిమాద్యష్ట సంసిద్ధయః తాః దూరశ్రుత్యాదయః అపి అహమహిమకయా సంపతేయుః మురారే తత్ సంప్రాప్తౌ విలంబావహం అఖిలమిదం నా అద్రియే కామయేహం త్వమేవానందపూర్ణం పవనపురపతే పాహి మాం సర్వతాపాత్. ఇత్థం ఈ విధంగా ధ్యానయోగే సతి నేను ఈ విధంగా నీ ధ్యాన యోగంలో ఉండగా, నిన్నే నేను స్మరిస్తూ ఉండగా, నీ యందు నీలో లయమవ్వాలని నేను యోగాభ్యాసము చేస్తూ ఉండగా మురారే ఓ మురారి ఈ పునః అణిమాది అష్టసంసిద్ధయః అణిమాది అష్టసిద్ధులు అణిమ మహిమ గరిమ లఘిమ ప్రాప్తి ప్రకామ ఈశత్వ వశిత్వ అని 8 రకాలైన సిద్ధులు, అష్టసిద్ధులు అని మీరు వినుంటారు చాలా సార్లే పేరు. అష్టసిద్ధులు అంటే అణిమ అంటే శరీరాన్ని చాలా చిన్నగా హనుమంతుడు సాధించినటువంటి సిద్ధులివి. హనుమంతుడి సంగతి చెప్తే మీకు మొత్తం అంతా అన్ని కనెక్ట్ అయిపోతారు. అణిమ అంటే చాలా చిన్నగా అయిపోవటం లంకిణి దగ్గర. మహిమ చాలా పెద్దగా అయిపోవటం, అతి విస్తృతంగా అవటము. గరిమ అంటే చాలా బరువుగా అయిపోవటము. లఘిమ అంటే శరీరాన్ని అతి తేలికగా దూదిపింజలాగా చేయగలగటము. ప్రాప్తి అంటే కావలసిన వస్తువులన్నింటినీ పొందగలగటము. ప్రకామ్యము అంటే ఏవి అనుభవించాలి అనుకుంటే ఆ అనుభవించాలి అనుకున్నటువంటి భోగాలన్నింటినీ కూడా అనుభవించటము. ఈశత్వం అంటే అందరిపైన కూడా అధికారాన్ని సంపాదించగలగటము. వశిత్వము అన్నింటినీ వశంలో ఉంచుకోగలగటం. ఇవి అష్ట సిద్ధులన్నమాట. ఇవి యోగాభ్యాసం వల్ల ఈ సిద్ధులు సాధించగలరు. చాలా కష్టపడాల్సొస్తుంది. కష్టపడినా కానీ ఈ సిద్ధులు సాధించవచ్చు. ఈ అష్టసిద్ధులు పునః అణిమాది అష్టసిద్ధయః తాః తర్వాత దూరశ్రుత్యాదయః దూరశ్రవణం
ఎక్కడో ఎవరో మాట్లాడితే కూడా విన వినగలగడము అనేటటువంటి శక్తి. ఇవి ఇహమహిమకయ. నేనంటే నేనంటూ సంపతేయుః అవి వస్తూ ఉంటాయి. నేను యోగాభ్యాసం చేస్తున్న కొద్దీ నేనెంత యోగా అభ్యాసం చేస్తున్నా, నీ ధ్యానంలో మునిగి నేను యోగాభ్యాసం చేస్తుంటే ఇవన్నీ కూడా ఈ సిద్ధులు ఇవన్నీ కూడా ఆటంకాలుగా నాకు ముందుకు వస్తున్నాయి. నేనింత ఇ ఇ ఇంత యోగా యోగాభ్యాసం చేశానంటే నాకు ఒక అణిమ అనేటటువంటి సిద్ధి నా దగ్గరకొచ్చేస్తుంది. లేదా గరిమ వస్తుంది ఆ తర్వాత. ఆ తర్వాత మహిమ వస్తుంది. ఇలా దూరశ్రవణం వచ్చేస్తుంది. ఇలా ఇవన్నీ అహమహిమే కయ. అంటే నేనంటే నేనంటూ సంపతేయుః అవన్నీ కూడా మొచ్చి మీద పడుతూ ఉన్నాయి. త్వత్సంప్రాప్తౌ కానీ త్వత్సంప్రాప్తౌ కానీ నిన్ను పొందడానికి విలంబావహం అఖిలమిదం. అఖిలమిదం ఇవన్నీ కూడా ఈ అనిమాది అష్టసిద్ధులు కానీ, దూరశ్రవణం కానీ ఇవన్నీ కూడా విలంబావహం. అవన్నీ నాకు ఆలస్యం చేయటానికి వస్తున్నాయి. విశ్వామిత్రుడికి గనక రకరకాలైనటువంటి శక్తులు సంపాదించటము, ఆయన ధ్యానం చేసి, తపస్సులు చేసి, అది ఒకసారి ఆహ్, వశిష్ఠుని పిల్లలని శపించటానికి చండాలులను గమ్మని శపించడానికి వ్యర్థం చేసుకున్నాడు. ఇంకొకసారి మేనకని వివాహం చేసుకొని వ్యర్థం చేసుకున్నాడు. ఇంకోసారి మేనల్లుడికి ఆహ్, తప్పించి హత్య ఆహ్, బలిని ఇవ్వడం నుంచి తప్పించి శృణశేపుడిని తన సంపాదించుకున్నటువంటి ఆహ్, హ్మ్. యో యో యోగ శక్తిని, యోగ శక్తిని వ్యర్థం చేసుకున్నాడు. అలా యోగ శక్తి ఈ ఈ యోగం చేస్తున్నందువల్ల ఈ శక్తులన్నీ ఈ స్వాధీనంలోకొస్తూ ఉంటాయి. ఈ శక్తులన్నీ స్వాధీనంలోకొస్తూ ఉంటే, ఈ శక్తులతోటి ఆహ్, ఆహ్, శక్తుల యొక్క ప్రభావానికి లోనయిపోతే ఆహ్, అసలు లక్ష్యము త్వత్సంప్రాప్తౌ నిన్ను పొందాలి. ఆ నిన్ను పొందాలి అనేదంతా కూడా విలంబావహం. అది విలంబనము అయిపోతోంది. ఆలస్యము అయిపోతోంది. అందుచేత నా అద్రియే, నా అద్రియే వేటిని ఆదరించను. వేటిని నేను దగ్గరికి రానివ్వను. నాకు ఈ శక్తి వచ్చినా గానీ, ఈ యోగ శక్తి నా దరికి చేరినా నేను మాత్రము దాన్ని నేను ఆదరించను, స్వీకరించను, దరికి రానివ్వను. ఎందుకంటే నాకు నిన్ను చేరడంలో, నీలో లీనమవ్వటంలో నాకు ఇవి ఆలస్యానికి ఆటంకములు, ఆలస్యానికి కారణాలు అవుతాయి కాబట్టి నేను వీటిని నాద్రియే ఇది స్వీకరించను. కామయేహం ఎందుకని కామయేహం నేను అడిగేదేంటి? నేను కోరేది ఏమిటి అయ్యా అంటే అహం కామయే నేనిది కోరుతాను. ఏమిటి? త్వామేవ ఆనందపూర్ణం. నేనేం కోరుకుంటానయ్యా అంటే త్వామేవ నిన్నే ఆనందపూర్ణం. ఆనందపూర్ణుడవైనటువంటి నిన్నే నేను కోరుకుంటాను. నిన్నే నేను భావించుకుంటాను. నాకీ పదిమాది అష్టసిద్ధులు కానీ నాకు ఏవి వద్దు. ఇవన్నీ నాకు ఆలస్యానికి కారణం. ఆనందపూర్ణుడవైనటువంటి పరిపూర్ణానంద స్వరూపుడవైనటువంటి నిర్వికార చిత్తుడవైనటువంటి, నిరావరణుడు అయినటువంటి, నిరంజనుడు అయినటువంటి, పరమాత్మవైనటువంటి నువ్వే నాకు కావాలి. కామయేహం నిన్నే నేను కోరుకుంటాను ఆనంద స్వరూపుణ్ణి. ఓ పవనపురపతే పాహి మాం సర్వతాపాత్. ఓ పవనపురపతే పాహి మాం సర్వపాపాత్. నన్ను సర్వ పాపముల నుండి సర్వ తాపముల నుండి, సర్వ రోగాల నుండి నన్ను పాహిమాం రక్షించు అని వేడుకుంటూ ధ్యానం ఎలా చేయాలి? ధ్యాన మార్గం ధ్యానం ఎలా చేయాలి చెప్పటమే కాదు. ధ్యాన మార్గంలో సాధించాల్సింది ఏది కూడా చెప్పి, ఆ మోక్ష సాధన ఏ విధంగా చెయ్యాలి? ఆ పరిపూర్ణానంద స్వరూపుడైనటువంటి ఆ పరమాత్మని ఏ విధంగా చేరాలి అని బోధిస్తూ, తన రోగాలన్నిటిని కూడా నయం చెయ్యమని శరీరమాద్యంకలు ధర్మ సాధనం. శరీరమే ముందు కావాలి. అన్ని ధర్మ సాధనాలు చెయ్యడానికి, ఈ ధ్యానమంతా చెయ్యడానికి.
అందుచేత ముందు నా తాపాలన్నింటినీ, నా రోగాలన్నింటినీ కూడా రోగాలన్నింటి నుంచి కూడా నన్ను రక్షించు అని చెబుతూ, కోరుకుంటూ, వేడుకుంటూ ఈ 95వ శతకాన్ని ముగించారు శ్రీ నారాయణ పట్టాభిరామ గారు. భక్తి భావంలో ఉన్నటువంటి పరమానందాన్ని